147 కీర్తన 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చూద్దాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరం. అలా స్తోత్రము చేయుట అంగీకారం, ఒప్పుకోవాల్సిందే. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇజ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నిర్ణయించి ఉన్నాడు, నియమించి ఉన్నాడు. వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు, అంతు లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పేవాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు. పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చేవాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనతో ఈ దినం ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడునుగాక, తన ఉద్దేశములను బయలుపరచునుగాక. ఈ లేఖనాలలో లేదా ఈ కీర్తన భాగంలో మనం చదువుతున్న వచనాలను మనం గమనిస్తే, అక్కడ ఒక భక్తుడు, రాసిన వ్యక్తి ఎవరు పైన లేదు. చాలా కీర్తనల్లో ఆ కీర్తన ఎవరు రాశారు అనేది ఉంటుంది. కాస్త పైకి వెళ్ళి చూస్తే 145వ కీర్తనలో స్తుతి కీర్తన దావీదుది, అంటే దావీదు రాసినది. ఆ తరువాత కీర్తనకు అలాంటి టైటిల్ లేదు. 147 కీర్తనకు అలాంటి టైటిల్ లేదు. 148 కీర్తనకు అలాంటి టైటిల్ లేదు. 149 కూడా దాదాపు చివరి వరకు. కనుక మనం ఒకలాగాను అర్థం చేసుకోవాలి. దావీదు రాసిన స్తుతి కీర్తనల ఒక సమాహారం, ఒక స్తుతుల మణిహారం అని అనుకోవాలి. ఎంత కృతజ్ఞతతో దేవునిని స్తుతించుట భాగ్యమనేంచి, ఆ స్తుతులు అందుకొనుటకు ఆయనే యోగ్యుడనేంచి, స్తుతి సల్పుట తనకు ఆశీర్వాదం అనేంచి, తాను స్తుతి చెప్పటమే కాదు, తన జీవితంలో జరిగిన కార్యాలను బట్టి తాను స్తుతి చెప్పటమే కాదు, ప్రజలను కూడా ప్రోత్సహించేవాడు, భక్తులను కూడా ప్రోత్సహించేవాడు. చేసిన మేలును బట్టి స్తుతి, తప్పించిన కీడును బట్టి స్తుతి, ఆయన దేవుడు గనక స్తుతి, మనమైన సృష్టిలో భాగము గనక స్తుతి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు స్తుతించాలి అనే దానికి మళ్ళీ ప్రతి కీర్తనలో కూడా ఆ వివరాలు ఉంటాయి. ఎందుకు స్తుతించాలి, స్తుతి చేయటం మంచిదా చెడ్డదా. ప్రారంభంలో ఉన్నది కదా, దేవునికి స్తుతులతో కూడిన పాట, స్తోత్ర గానం. గానం అంటే పాట, స్తుతితో కూడిన పాట అంటే ఆయన పొగుడుతూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ ఆ పాట. స్తోత్రం కలుగునుగాక. సందర్భం వచ్చింది కనుక ఒక చిన్న ఆలోచన మీతో పంచుకుంటా. మీకు తెలియదని కాదు, అనేక సందర్భాల్లో ఈ స్తుతి ఆరాధన సందర్భంలోనో లేదా ఆదివారపు ఆరాధన సందర్భంలోనో
ఈ వివరములు లేదా ఈ తాత్పర్యాన్ని, ఈ భావాన్ని మీ ముందు ఉంచానని నేను అనుకుంటున్నా. దేవునిని మహిమపరుస్తూ కీర్తనలు పాడేవారు, పాటలు పాడేవారు. ముందుగా ఇది పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఏ పాటైనా పాడవచ్చు, నో ప్రాబ్లం. అన్ని భక్తులు రాసినవే, లోకరీతిగా చూస్తే క్రైస్తవులు రాసినవే, అందులో సందేహం లేదు. సో దైవ వాక్యమునకు ముందు దైవ సన్నిధిని ఆకర్షిస్తూ, దైవ సన్నిధిని ఆహ్వానిస్తూ, ఆ దేవుని మహిమ వాతావరణాన్ని ఆ స్థలమంతా వ్యాపించి ఉంచేలాగున్న మ్యాక్సిమం, అది కూడా తప్పేమో, ఆయనను కొనియాడుతూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయన అధికారం, ఆయన జ్ఞానం, ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన దయాళుత్వం, అవన్నీ మిళితమై ఉన్న ఆయన కాపాడే రీతి, ఆదరించే రీతి, జాలిపడే రీతి, అందులో మళ్ళా దేవటువంటి నీకు స్తోత్రం, అలాంటి దేవుడు నీకు ఘనత అనే భావం వచ్చేలాగున మనం పాడే ఆ కీర్తనలను మనము ఎంచుకోవటం మంచిది. దేవుని ఆరాధన చేసుకుందాం అంటూ సువార్త పాట పాడితే తప్పని అంటాం, కానీ తప్పని అనకూడదని అంటాం. కానీ సందర్భానుసారంగా పాట ఉండాలి, సన్నివేశానికి సంబంధించి ఆ పాట ఉండాలి. స్తుతి పాట పాడుకుందామని రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అంటే అది పాటే. ఇంకా చాలా సన్నివేశాలు, ఏడుపు పాటలు ఉంటాయి. పడిపోయినయ్యా, లేవనెత్తయ్యా, చెడిపోయినయ్యా, బాగు చేయవయ్యా, ఇంకేముందయ్యా, అయిపోయినయ్యా, అది కూడా పాటే. కానీ ఆ సన్నివేశం ఏంటంటే ఆయనకు మనం స్తుతి ధూపం వేస్తున్నాం, ఆయనను మనం ఆరాధిస్తున్నాం. ఆయన మన మధ్యన ఉంటాడు, కానీ ఆయన సన్నిధి ప్రభావాన్ని అందరికీ కూడా ఆత్మలో వారు అనుభవించేలాగున ఆ తీవ్రతను మనం ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇది తరచుగా చాలా చోట్ల మిస్ అయ్యే విషయం. సంఘాల్లో కానివ్వండి, సభలలో కానివ్వండి, హిట్ అయిన పాట పాడాలి. అది ఏడుపు పాట అయినా, ఎవరో పడిపోతే ఓదార్చే పాట అయినా, హిట్ అయిన పాటలు పాడతారు. సో అందరికీ ఇష్టం. కానీ దేవుని ఘనపరుస్తూ, మహింపరుస్తూ పాడుకుందాం, ఆయన సన్నిధిని మనం ఆహ్వానించుకుందాం అన్నప్పుడు ఆ సెటప్ అంతా కూడా దాదాపు ఆ పాటలను మనం ఎన్నుకోవాలి. ఎన్ని వందల వేలు పాటలు ఉన్నాయి స్తుతి పాటలు. అంటే స్తుతి అనే ఆ పదం లేకపోయినా అందులో భావం మనకు తెలిసిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, మన దేవునికి స్తుతులతో పాటలు పాడదాం, స్తుతిస్తూ పాట పాడదాం. ఆయన బలమును, ఆయన కనికరాన్ని, ఆయన జ్ఞానాన్ని, వీటిని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ పాట పాడదాం అంటారు. అది మంచిది, అది మనోహరం. స్తోత్రం కలుగునుగాక. అలా చేయటం ఒప్పిదం అంటే అంగీకరించవలసిందే, న్యాయబద్ధమే, కాదనటానికి మనం సరిపోము అన్నట్టు అనమాట. ఒప్పుకోవలసిందే అని. ఒప్పిదం అంటే ఒప్పుకొని తీరాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్తుతులకు పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడు, ఆయనే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఒప్పిదము అనే మాటకు మనం సరిగా అర్థం తెలుసుకోకపోతే ఏంటో అనుకుంటాం, ఒప్పుకోవటం అనుకుంటాం. ఇది అంగీకరించినా అంగీకరించకపోయినా, కొంతమంది దాంతో ఏకీవించకపోయినా న్యాయం, ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. ఎందుకంటే అంటూ ఆ 2వ వచనం నుంచి కిందకి రాసుకుంటూ వస్తున్నాడు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, కేవలం పట్టణములను, రాజ్యములను నిర్మింపచేసేవాడే కాదు, కోటలను, అంతఃపురములను కట్టుకొనుటకు సామర్థ్యం ఇచ్చేవాడే కాదు, ఆయన చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేసేవాడు. కుటుంబం చెదిరిపోయిందండి, చెట్టుకొకరు పుట్టుకొకరు, అబ్బాయి ఎక్కడో ఉంటాడు, అమ్మాయి ఎక్కడో ఉంటుంది, ఆయనేమో ఎక్కడికో వెళ్ళిపోయాడు, చెట్టుకొకరు పుట్టుకొకరు, ఎక్కడున్నావు బాగున్నావు అనుకుంటాం. కానీ ఏంటో ఈ కుటుంబం అంటారు చూసారా, అలాంటి వారిని కూడా సామర్థ్యం ఇచ్చి, వారిలో మనస్పర్ధలను తొలగించి, కష్టాలను బట్టో, కొన్ని స్థితులను బట్టో వాళ్ళు దూరమైన వాళ్ళను మళ్ళా సమకూర్చి తీసుకురాగలిగిన పరిశుద్ధుడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. శరీర సంబంధంగా, లోకరీతిగా, వైద్యాన్ని బట్టి గుండె చెదిరిన
అంటే గుండెకు సంబంధించిన ఒకటి, రెండవది ఆత్మ సంబంధం, బెంగ, చింత, కలవరం, ఆందోళన, జీవితం మీద విరక్తి, కష్టాలు ఎదుర్కోలేక ఇంక ఏదలేను బాబు ఈ బ్రతుకు అంటూ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఇక ఈ లోకంలోంచి మనం సెలవు తీసుకుందాం అంటూ గడియకు ఆలోచనలతో సతమతమైపోతూ అలా జీవితాన్ని ముగించుకుందాము అనుకున్నా సరే ఏంటో మళ్ళీ భయం, మళ్ళీ ఆగిపోతూ ఒక పోరాటం, అది గుండె చెదిరుట, బెంగ, చింత, ఇలాంటివన్నీ అందులోకి వస్తాయి. ఈ మధ్యాహ్నం మళ్ళా ఈ సంవత్సరం చివరి ఘడియలో రాబో దినాల్లో ఈ వాగ్దానం చేతపట్టి మనం ముందుకెళ్ళాలి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేవాడు, పాడు చేసేవాడు కాదు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఒక మాట గడిచిన దినాలలో దైవజనులు మన మధ్యన మాట్లాడినప్పుడు, రాహాబ్ అనే వేశ్య, యెహోషువ పుస్తకంలో రాహాబ్ అనే వేశ్య ఆ గూఢచారులను కలిసినప్పుడు ఆమె చెప్తుంది, మీ దేవుని గురించి మేము సమాచారం విన్నప్పుడు, మీ దేవుడు మీకు ఇచ్చిన విజయాలను మేము విన్నప్పుడు మా గుండెలు చెదిరిపోయాయి, మా గుండెలు కాదు కరిగిపోయాయి, గుండెలు కరిగిపోయాయి. దేవుని కార్యాలు అంతలా ఉంటాయి. దేవుని సహవాసానికి లేదా దేవుని నడిపింపుకి, దేవుని ఎరుగనటువంటి ఆ స్థితిలో ఉన్న వారికి అలాగున అనుభవాలను బట్టి అలాగున గుండెలు కరిగించేసే కార్యాలు చేసే దేవుడు అంటే అదొక భాగమే. కానీ లోకరీతిగా, శరీరీతిగా, కుటుంబ పరంగా, స్థితిగతుల పరంగా, పరిస్థితుల పరంగా, వ్యాధి బాధ శ్రమ శోధనల పరంగా ఎవరి గుండైనా సరే చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు. అంతేకాదు వారి గాయములను కట్టేవాడు. ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఇదేమో భూసంబంధం, యెరూషలేం అంటే భూసంబంధం. చెదిరిన ఇజ్రాయేలీలు అంటే భూమి మీద చెదిరిపోయిన ఇజ్రాయేలు పోగు చేసేవాడు. గుండంటే శరీరం. అక్కడతో ఆగలేదు ఈ భక్తుడు, ఆకాశం వైపు వెళ్తున్నాడు. ఇంతటితో సరిపెట్టుకోకండి. గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు స్తుతించాలి, పోగు చేసేవాడు స్తుతించాలి, కాపాడేవాడు స్తుతించాలి, కట్టేవాడు స్తుతించాలి. అక్కడతో ఆగిపోకండి. ఎందుకు దేవుని స్తుతించాలంటే ఆయన నక్షత్రముల సంఖ్యను నియమించేవాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టేవాడు. స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు చాలా గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు. అబ్రాహాము సారాయిలతో ఆ మిట్ట మధ్యాహ్నం సంతానము లేని సంవత్సరాలు కొనసాగిపోతుండగా, దేవుడిచ్చిన వాగ్దానం మరుగున పడిపోతుందా అన్నట్టుగా కాలం పరుగులు పెడుతుండగా, వాగ్దానం ఎప్పుడో దేవుడిచ్చి ఉండగా అది నెరవేరదేమో అనేలాంటి ఆలోచనలు ముసిరేస్తుండగా మధ్యలో ఒకటి రెండు మార్లు దేవుడు దర్శించాడు, మానవాకారంతోనే దర్శించాడు. అలాంటి సందర్భం మిట్ట మధ్యాహ్నం వేళ సారాయి గుడారంలో ఉండగా, అబ్రహాము మిట్ట మధ్యాహ్నం వేళ గుడారం వెలుపల ఉండగా దేవుడు దర్శించి మూడు రూపాలతో, ముగ్గురు వ్యక్తులుగా, ముగ్గురు దూతలుగా, ముగ్గురు మనుష్యులుగా దర్శించిన సందర్భంలో మరలా రిపీట్ చేస్తాడు ఆ వాగ్దానాన్ని. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వాగ్దానం ఇచ్చి ఎప్పుడు ఇచ్చారు, తర్వాత చాలా సంవత్సరాలు గడిచాయి, మరలా వచ్చి రిపీట్ చేస్తున్నారు దేవుడు. ఏమని? నీకు సంతానము ఇవ్వబడుతుంది, నీ కడుపున బిడ్డ పుడతాడు అంటూ వాగ్దానాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. మరి అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యాయో ఆ గుండె, ఆ మనసు, ఆలోచన వాగ్దానం నమ్మాలని ఉంది. నమ్మదగిన వాడు ఇంతకాలం నడిపించాడు. వెండికి కొదువు లేదు, బంగారానికి కొదువు లేదు, మేడలకు కొదువు లేదు. అఫ్కోర్స్ గుడారాలకు కొదువు లేదు. మేడలంటే మేడల దగ్గర అనుకోకండి, గుడారాలకు కొదువు లేదు. గాడిదలు, ఒంటెలు, పశువులు, గొర్రెలు, మేకలు దేనికి కొదువు లేదు. పనికత్తెలకు, పనివాండ్రకు కొదువు లేదు. విస్తారమైన డబ్బు. ఎందుకంటే ఎలియాజర్ అంటాడు కదా, నా దేవుడు నా యజమానిని బహుగా దీవించాడు అన్నట్టుగా. దాదాపు అబ్రహామును దేవుడు పిలిచిన అధ్యాయం 12వ అధ్యాయం ఆదికాండం, 13వ అధ్యాయం ప్రారంభంలోనే అబ్రహాము దేవుని చేత దీవించబడే సందర్భంలో అతని ఆస్తి బహుగా విస్తరించేసిందంట. 13వ అధ్యాయంలోకి వచ్చేసింది ఆస్తి.
ఆస్తి. కనుక అక్కడ వెండి ఉంది, బంగారం ఉంది, గుడారాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పనికత్తెలు ఉన్నారు. అబ్రహాం వాగ్దానం ఇచ్చాడు, నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను. నిన్ను దీవిస్తాను అనే దానిలో అయిపోయింది. నీ సంతానాన్ని దీవిస్తాను అనటంలో తన కడుపును పొడితే ఈ ఆస్తి అంతా వాళ్ళకి ఎలాగో వెళుతుంది. కానీ ఆ రెండో పాయింట్ నెరవేరటలేదు. ఇది ఇంత వేగంగా నెరవేరినప్పుడు, ఇది వెంటనే నెరవేరినప్పుడు, రోజు నెరవేరుతూ నెరవేర్పు యొక్క నిరీక్షణల ముందుకు తీసుకుపోతుంటే ఈ విషయంలో మాత్రం కొంచెం కూడా సూచన కనపట్టలేదు. కొంచెం కూడా నమ్ముదాము అన్నట్టుగా ఎక్కడ సూచన లేదు. అయినా అబ్రహాము విశ్వాసమైన ఆయా సందర్భాల్లో మనసులో ఎక్కడో లోతుల్లో జరుగుద్దా జరగదని కాదు, కానీ ఇంకా జరగటలేదేంటి, నేను ఆశీర్వదిస్తానన్నాడు. అన్ని రకములుగానే ఆశీర్వాదాలు వచ్చేసాయి. కనుక ఆశీర్వదిస్తాడు. కానీ ఈ విషయంలో ఎందుకింత డిలే అన్నట్టు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమో తెలియదు, కానీ దేవుడు దర్శించాడు. నేను అనుకుంటాను, బహుశా ఆయన ఊరికినే పలకరించడానికి రాడు. పలకరించడానికి ఇష్టంతో వస్తే మనం కాదనలేం. కానీ నేను అనుకుంటాను, మిట్ట మధ్యాహ్నం వేళ సారాయి గుడారం లోపల ఉండగా అబ్రహాము గుడారం వెలుపల, మిట్ట మధ్యాహ్నం ఆ గుడారపు నీడలో వెలుపల ఉండగా దేవుడు దర్శించాడు. అంటే వేరే కారణాలు అక్కడ ఉన్నా నేను అనుకుంటాను వాళ్ళల్లో విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసం తొణికిసలాడుతూ ఏదో ఒక స్టేజ్ని గలిబిలయ్యే విశ్వాసం, బలహీనమయ్యే విశ్వాసం, చెదిరిపోయే విశ్వాసం. ఇంకా లోపల సారాయి సంగతి చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు ఆమె లోపల నుంచి నవ్విన విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె విశ్వాసం, ఆ నవ్వు ఎలాంటి విశ్వాసంలోంచి వచ్చి ఉంటుంది? ఆమె నవ్వింది అని ఉంది. అప్పటికి ఆమెలో ఎలాంటి విశ్వాసం ఉంది? ఇక్కడ అబ్రహాం కట్టుబట్టలతో వచ్చాడు, నేను కట్టుబట్టలతో వచ్చాను. ఈ రోజు వరకు దేవుడు ఆశ్చర్యకరంగా పోషిస్తూ ఇంతమందిని చేసేసాడు అన్నట్టుగా. అయినా ఆమె నవ్వు విశ్వాసం లేదని అనను, కానీ ఈ సంతాన విషయంలో మాత్రం ఏమవుతుందిలే అన్నట్టు. చాలా సందర్భాల్లో అలాంటి స్థితులు, పరిస్థితులు మనకు వస్తాయి. సంతాన విషయంలో కాకపోయినా, మేడమిద్దుల వాహన విషయం కాకపోయినా, దేవుని వాగ్దానాలు ఒకదానితో ఒకటి కలిసి మనకు వచ్చినప్పుడు ఒకటి వెంటనే నెరవేరుతుంది, ఒకటి నెరవేరటంలో ఆలస్యం అవుతుంది. ఇది నెరవేరినప్పుడు ఇది ఎందుకు నెరవేరలేదు అని అనుకుంటాం. అలాంటి సన్నివేశానికి, ఈ సన్నివేశానికి మనం ఆలోచన చేసుకుంటే ఆ రెండవది కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ముందుది వెంటనే నెరవేరిందని వల్ల రెండవది నెరవేరదని కాదు. ఈ ముందుది ఎందుకంత తొందరగా నెరవేరింది అని అంటే రెండవ దానిని బాగా నమ్ముట కొరకు అని అనుకోవచ్చు. స్తోత్రం కలుగును గాక. అప్పుడు తండ్రి అయిన దేవుడు యెహోవా మాట్లాడతాడు, అదే సంతానం ఇస్తానని. అబ్రహాము తలూపుతూ ఉంటాడు. లోపల నుంచి ఏదో శబ్దం వినబడింది. ఎందుకు నీ భార్య నవ్వుతుంది అంటారు. ఇక్కడున్న ఆ వ్యక్తి దూత నవ్వలేదు, అబ్బబ్బే అని ఆమె లోపల నుంచి సరిపెట్టుకున్నా. అబ్రహాము కూడా పైకి అనలేదు, కానీ ఏం చేయం మరి, మా జీవితం అంతే కదా. నువ్వు సంతానం ఇస్తానన్నప్పుడు ఇలాగైపోతుంది మనసు. సంవత్సరాలు దొలిపోయినప్పుడు నవ్వే కదా అని అనుకుంటూ ఉండొచ్చు. అయినా దేవుడు రిపీట్ చేస్తాడు ఇలాగేమని, తప్పక నీకు నేను సంతానం ఇస్తాను. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి సన్నివేశాలు అది చెప్పడానికి మళ్ళీ సెకండ్ వాగ్దానం మళ్ళీ చెప్పడానికి అంటే నేను అనుకుంటాను వాళ్ళల్లో ఉన్న విశ్వాసము, ఆలోచనలు, తలంపులు, గడిచిన జీవితము, ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరి ఈ విషయంలో ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది, ఇంక జరగదేమోలే అంటూ ఒక రకమైన అవిశ్వాసం అని చెప్పం, కానీ ఆ పరిస్థితుల ఆలోచన తలంపును బట్టి ఆటుపోటు శరీరీతిగా ఇంకా ఎందుకు పనికిరాని స్థితిలోకి గర్భసంచి వెళ్ళిపోయింది. కనుక ఇంక ఈ స్థితిలో ఏమి నమ్మాలి అన్నట్టు. కనుక ఎప్పుడైతే మన విశ్వాసం కొంచెం ఫ్రాగిల్ అవుతుందో, కొంచెం సున్నితం అయిపోతుందో, కొంచెం తొణికిసలాడుతుందో, ఆ విశ్వాసం అవిశ్వాసపు ఛాయలోనికి వచ్చేసే అవకాశం ఉందో, అదే సమయంలో దేవుడు మళ్ళీ దర్శిస్తాడు.
ఆరిపోతున్న దీపాన్ని మళ్ళీ వెలిగించినట్టుగా ఆ వాగ్దానం తప్పక నెరవేరుతుందని నీకు నాకు కాదు నీలో నాలో ఆయనే అప్పటికే పుట్టించిన విశ్వాసానికి మళ్ళీ ఆయన ఊపిరి ఊదుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని ఇప్పటికే మీకు జరిగి ఉండొచ్చు, చాలా జరిగి ఉండొచ్చు, ఈ మధ్య కాలంలో కూడా కొన్ని జరుగుతూ ఉండొచ్చు. కానీ 1-2 విషయాల్లో 0-0-0 అన్నట్టు ఉండొచ్చు. కానీ వాగ్దానాలు భక్తుల ద్వారానో మీరు ప్రార్థన చేసుకుంటుంటేనో వాక్యం చదువుతుంటేనో అవును జరుగుతుంది అన్నట్టుగా దేవుడు మీతో మాట్లాడుతున్నట్టుగానే చదివినప్పుడు ఉత్సాహం రావచ్చు. కానీ సమయం గడిచిపోతూ ఉంది. అది దేవుని చిత్తానుసారమైంది కాకపోతే ఆగిపోతుందేమో, కానీ లేకపోతే మట్టుకు మరలా ఈరోజు ఇలాంటి సభల్లోనూ దేవుడు ఇలాంటి మాటల ద్వారా నీతో మాట్లాడటానికి గల కారణం ఏంటంటే ఆ అంశం విషయంలో, ఆ 2 అంశాల విషయంలో నీ విశ్వాసం కాస్త చిన్న గాలికే తుఫానులాగా అల్లల్లాడిపోతూ ఉంది. కనుక ప్రభు అంటాడు, నీ విశ్వాసాన్ని బలపరచడానికి ఈరోజు మాట్లాడుతున్నాను. స్తోత్రం కలుగునుగాక. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు, వారి గాయములు కడతాడు, నక్షత్రముల సంఖ్యనైనా నియమిస్తాడు, వాటి అన్నిటికీ పేర్లు పెడతాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు, ఆయన జ్ఞానము ఇంతే అనటానికి అవకాశం లేదు. ఆయన జ్ఞానమునకు పరిమితి లేదు, మితి లేదు. యెహోవా గొప్పవారినే కాదు, ధనవంతులనే కాదు, జ్ఞానులనే కాదు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళనే కాదు, దీనులను లేవనెత్తుతాడు. ఎవరైతే దీన స్థితిలో ఉంటారో, కొంతమంది చెప్పుకోలేరు, మనసు దీనంగా అయిపోతుంది, హృదయం దీనంగా అయిపోతుంది, ఆలోచనలు కూడా ఆ స్థాయికి వచ్చేస్తాయి. అంటే కృంగిని స్థితి, దీనం అంటే కృంగిని స్థితి కూడా అనుకోవచ్చు. ఇంకా ఎవరు కూడా లేవనెత్తలేరు అనేటటువంటి పరిస్థితి. వాక్యం చెప్తా ఉంది, అటువంటి వారి మీద దేవుని దృష్టి త్వరగా పడుతుంది, ఎక్కువగా పడుతుంది, వెంటనే పడుతుంది. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ఆ మాట చెప్పుతూ ఇంకా కాస్త ముందుకు వెళ్తాను. దీని స్థితిలో నువ్వు ఉన్నావా? ఏ విషయంలో దీని స్థితిలోకి నువ్వు వచ్చేసావు? ఏ విషయంలో నీ విశ్వాసము చిన్న గాలికే పెను తుఫాన్లో ఉన్న ఆకు మాదిరిగా అల్లల్లాడిపోతూ ఉందో? ప్రభు అంటాడు ఈ మధ్యాహ్నం, నేను అధిక శక్తి కలివాడను, నేను గొప్పవాడను. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నేను ఒక నియమం పెట్టాను. నియమం అంటే నోటితో వస్తుంది, అది కాక కలుగునుగాక, జరుగునుగాక అన్నట్టుగా. ఆయన ఒక నియమం అంటే ఒక వాగ్దానం, నీకు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇలాగ జరుగును, ఇలాగ జరుగుతుంది అని. ఎందుకు ఈ 4వ వచనం, నక్షత్రముల సంఖ్య 1 కాదు 2 కాదు, మనం లెక్క పెట్టలేము. కొన్ని లక్షల నక్షత్రాలు. అవన్నీ నక్షత్రాలు కాదండి, అవన్నీ కూడా గ్రహాలు అని కూడా అనరు. అవన్నీ ఎలాగుండే స్వయం ప్రకాశాలని చెప్తారు సైంటిస్టులు. అంటే సూర్యుని వెలుగు వాటికి అక్కర్లేదు, వాటిల్లోనే ఉంది ఆ తేజస్సునిచ్చే ఆ స్థితి. అలాంటి నక్షత్రాల సంఖ్యను కూడా ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టుచున్నాడు, పేర్లు పెట్టగల సమర్థుడు. కనుక ఇలాంటి గొప్ప దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ఇంతగా సమస్త సృష్టిని కూడా ఒక నియమం ప్రకారం నడిపించి అది జరిగేటట్టు తన మాట చొప్పున చూసేవాడు నీకు మాట ఇచ్చాడు, కార్యం జరుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన జ్ఞానం ఏ పాటిది? ఆయన జ్ఞానంలో ఉండే విధానం ఎలా ఉంటుంది? ఆయన జ్ఞానం ఓన్లీ ఆత్మ సంబంధమైనదేనా, లేదా శరీర సంబంధమైన జ్ఞానం కూడా మనకు నేర్పిస్తాడా? సామాజిక సంబంధమైన జ్ఞానం కూడా మనకు నేర్పిస్తాడా? కుటుంబ పరంగా కూడా జ్ఞానంతో కాపురం చేయమని ఉంటుంది కదా. అంటే కుటుంబ పరంగా కూడా ఒక జ్ఞానం ఉంది, సామాజిక పరంగా సమాజంలో ఎలా బ్రతకాలో దానికి ఒక అవగాహన జ్ఞానం ఉంది. భవనాలు ఎలా కట్టుకోవాలో సివిల్ ఇంజనీర్, అదొక శాస్త్రం, అదొక జ్ఞానం. స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆయన ఆత్మ సంబంధంగానే మాట్లాడతారు. ఇక ఇంజనీరింగ్లో ఈ మెడికల్లో ఏమి ఉండవు అనుకుంటే కుదరదు. అన్నిటికీ కూడా ఆయన దగ్గర జ్ఞానం ఉంది. అందరికీ కూడా కొదవ ఉన్నప్పుడు ఆయన ఇస్తాడు. అందుకే రమ్మంటాడు, నా దగ్గరికి రండి, నేను మీకు జ్ఞానం ఇస్తాను. స్తోత్రం కలుగునుగాక. ఎలా రావాలి? భయభక్తులతో రావాలి. భయభక్తులు కలిగి ఉండట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు
ప్రారంభం అని కూడా ఉంటుంది. యెహోవా దీనుల లేవనెత్తువాడు, భక్తిహీనులనైనా నేల కూల్చును అనే మాట కాస్త అభ్యంతరకరంగా ఉండొచ్చేమో కానీ నిజమే. భక్తిహీనత అంటే భయం లేకుండా బ్రతకటం, విచ్చలవిడిగా బ్రతకటం. స్తోత్రం కలుగునుగాక. ఆ భక్తిహీనత ఆ వ్యక్తిని నేల కూలుస్తుంది. భక్తిహీనత ఆ వ్యక్తిని నేలను పడవేస్తుంది. ఆ మూర్ఖత్వం ఆ వ్యక్తిని నిష్ఫలంగా జీవించేలాగా చేస్తుంది. పాపం ఎలాగైతే ఒక మనిషిని పాపిగా చేసి నరకంలోనికి పోయేలాగున శిక్షకు పాత్రుడయ్యేలాగా చేసిందో, ఆ పాపమే మనిషిలో లేకపోతే అతడు పరిశుద్ధుడే కదా. నరకంలోనికి పోయే పరిస్థితి అతనికి దాపరించి ఉండేది కాదు కదా. అతనిలో ఉన్నటువంటి పాపము అతడిని పాపిగా తీర్చి పాపులలో ఎంచి పాపుల్లో నిలబెట్టి ఆ పాపము అతనిని నరకములోనికి ఈడ్చుకుపోతామని. ఎందుకంటే దేవుడు నరకాన్ని పాపమునకు శిక్ష వేశాడు. పాపమునకు శిక్ష నరకం, మరణమునకు శిక్ష నరకం, అపవాదికి శిక్ష నరకం. లేఖనాల్లో ఉంది. పాప పురుషుడెవరు? అపవాది. అబద్ధికుడెవరు? అపవాది. అపవిత్రతలో నడిపించేవాడెవరు? అపవాది. తిరుగుబాటు చేసేవాడెవరు? అపవాది. పాప పురుషుడు అపవాది అయినప్పుడు, పాపము వాడి దగ్గరనే పుట్టినప్పుడు, ఏదైనా తోటలో ఆదమవ్వలోనికి ఆ పాపపు బీజమును మాట ద్వారా వేసినవాడు అవిధేయతకు దేవుడు శిక్ష వేశాడు. ఆ పాపమునకు దేవుడు శిక్ష వేశాడు. పాపమునకు, పాపికి అన్నా పాపమునకన్నా పాపం లేకుండా పాపి లేడు, పాపి లేకుండా పాపము లేదు కదండి అని అనుకోవచ్చు. అయినా మనం విడదీసి చూడటానికి ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తిలో పాపం ఉంది కనుక ఆ వ్యక్తి పాపి. ఆ వ్యక్తిలో పాపం లేకపోతే ఆ వ్యక్తి పరిశుద్ధుడు. ఇంకోలా చెప్పాలంటే దేవుడంత పరిశుద్ధుడు. స్తోత్రం కలుగునుగాక. సో ఈ పాపం ఆ వ్యక్తిలో ఉన్నందువల్ల అతడు పాపిగా ఎంచబడ్డాడు, పాపిగా కనపడ్డాడు దేవునికి. దేవుడు పాపికి శిక్ష వేద్దామనుకుంటే ఆయన భూమి మీదకి రావాల్సిన పని లేదు. పాపమునకు శిక్ష వేయడానికి వచ్చాడు అని అనుకుంటాను నేను. ఎందుకంటే పాపిని అతని పాపము నుంచి విడిపించటానికి యేసు వచ్చాడు, శిక్షించడానికి రాలేదు. పాపమునకు కూడా శిక్ష వేయటం రాలేదు. ఒక రోజు ఉంది దేవుని చిత్తం ఉంది, ఆ రోజు పాపమునకు శిక్ష పడుతుంది. పాపమునకు జీతం మరణం. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో భక్తిహీనులను పడగొడతాడు అంటే నిజానికి ఆయన పడగొడతాడంటే భక్తిహీనత పడగొట్టబడుతుంది. ఆ భక్తిహీనత తను పడగొడుతుంది అని చెప్పిన మాటను బట్టి దేవుడు ఒక శాసనంగా చెప్పాడు. నిజానికి దేవుడు పడగొట్టినట్టుగా ఉండొచ్చేమో కానీ నిజానికి అతన్ని పడగొట్టింది ఎవరు? భక్తిహీనత. పాపి నరకమే శిక్ష అన్నట్టు ఉండొచ్చు. ఎందుకంటే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనేటప్పటికి దాన్ని సరిగా మనం అర్థం చేసుకోకపోతే ఇదిగో భక్తిహీనతను బట్టి వచ్చినట్టుగా రావచ్చు ఒక అవగాహన. ఎందుకంటే దేవుడు ఆ క్షమాపణ అనుగ్రహించే మార్గమును చూపించిన తర్వాత పాపమును విడిచిపెట్టకుండా, పాపమునకు విమోచనిచ్చే ఆ మార్గమును చేత పట్టుకోకుండా దేవుడిచ్చే క్షమాపణను మూర్ఖంగా తిరస్కరిస్తే అతనికి శిక్ష కాదు, అతనిలో ఉన్న పాపమునకు శిక్ష. మనిషి పాపమునకు ఒక వ్యక్తి కావాలి. పాపమునకు చెట్టు అవసరం లేదు, పాపమునకు పిట్ట అవసరం లేదు, పాపం ఆశ్రయించడానికి పశువు అవసరం లేదు, మేడల మిద్దెలలో పాపం ఉండదు. అది మెటీరియల్. పాపం అంటేనే స్వభావం, హృదయం, శరీరం, ఆకారం. స్తోత్రం కలుగునుగాక. ఇంకా చెప్పాలంటే మానవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో ఈ పాపము మనిషిలో ఉంటుంది. మనిషికి వెలుపల పొల్యూషన్ లాగా ఉండదు. ఆ పాపపు ప్రభావం ఉంటే ఉండొచ్చు పొల్యూషన్ లాగా అట్మాస్ఫియర్లో. కానీ పాపమునకు ఆధారం అక్కడ ఒక వ్యక్తి ఉండాలి. స్త్రీ కానీ పురుషుడు కానీ ఆయా వయసును బట్టి ఆ పాపమునకు ఆధారంగా ఒక శరీరం ఉండాలి, ఆత్మ. దేవుడు మీతో నాతో మాట్లాడాలంటే ఆయన స్వరం ఉరుములాగా మెరుపులాగా ఉంటుంది, మాట్లాడగలడు.
కానీ ఈ ప్రవక్తలు అంటే ఒక శరీరమును ఆస్పదం చేసుకుని, ఒక శరీరాన్ని ఆలయముగా మలుచుకొని, ఆ శరీరములకు ఉన్న స్వరము, ఆ నాలుక పెదములు స్వాధీనం చేసుకుని మాట్లాడతాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా సెలవిచ్చినదేమనగా అంటే మనిషి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, కానీ ప్రభు ఆత్మవశములోనికి ఆ వ్యక్తిని తీసుకుని మాట్లాడతాడు. కనుక దేవునికైనా శరీరం కావాలి. అందుకే దేవుడు మనలను తనకు ఆలయముగా చేసుకున్నాడు అని అనుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ వేరే స్వరూపం, దానికి రూపం ఉంటుంది కానీ రక్తము, మాంసము, ఎముక ఇవి ఉండవు. మనకు కూడా లోపల ఒక రూపం ఉంది, అది మానవ ఆత్మ. ఆ రూపం మనలో ఉంది. ఆ రూపానికి దేవుడు ఈ గుడారము తల్లి కడుపులో అమర్చాడు. ఈ గుడారం ఒకరోజు భూమి మీద మనం విడిచిపెట్టేస్తాం మట్టిలో. నిజమైన నేను నువ్వు ఆత్మ దగ్గరికి వెళ్ళాలి, ఆత్మరూపంతో. స్తోత్రం కలుగునుగాక. సో శరీరమునకు మనిషి బ్రతికుంటేనే ఆ మనిషి మీద పాపం ప్రభావం చూపిస్తుంది. మనిషి చనిపోతే ఆ మనిషి మీద పాపం ప్రభావం చూపించదు. ఆ పాపం వచ్చి మనిషిని ఏం చేయలేదు. ఆ పాపం కూడా మనిషిని ఉపయోగించుకోలేదు. ఒకళ్ళు కొట్టాలన్నా, తిట్టాలన్నా, చంపాలన్నా, దొంగతనం చేయాలన్నా, ఈ పాపపు స్వభావము జీవించే ఆ మనిషితో ఉంటుంది కనుకనే ఆ మనిషి బ్రతుకుతుండగా పాపము విచ్చలవిడిగా మనిషి చేత పాపం చేయిస్తుంది, అంటే స్వాధీనం చేసేసుకుంటుంది. మనిషి చచ్చిపోయాడు అనుకోండి, ప్రాణం పోయింది, మనిషి ఉన్నాడు అక్కడ. కళ్ళు కదలవు, పెదాలు కదలవు, చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి. అనుకుని రోమిలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఈ రీతిగా అంటాడు, మనం పాపం విషయంలో చచ్చిన వాళ్ళమై ఉండాలి. ఎందుకంటే పాపము చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనిషిని ఏమీ చేయించలేదు. స్తోత్రం కలుగునుగాక. సో పాపం విషయంలో మనము చచ్చిన వారుగా ఆ విషయంలో మనం ప్రవర్తిస్తూ, జీవం విషయంలో, పరిశుద్ధత విషయంలో దేవుని ఎరిగిన వారుగా మనము బ్రతుకుతూ ఉండాలి. పాపం విషయంలో మనం చనిపోయిన వారుగా ఉండాలి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మీద పాపం తన ప్రభావాన్ని చూపించలేదు. వాడు తిట్టలేడు, కొట్టలేడు, పనికిమాలిన మాటలు మాట్లాడలేడు, తన్నలేడు, ఏమీ చేయలేడు. చచ్చిన మనిషి ఉంటాడు. పాపానికి చాలా శక్తి ఉందండి. ఎటువంటి వాడినైనా పడగొట్టేస్తుంది. ఏదైనా తోటలో అసలు పాప అంశమే తెలియని వాళ్ళిద్దరిని దంపతుల్ని పడగొట్టేశాడు పాపపు పురుషుడు అపవాది. కనుక పాపం చాలా శక్తివంతమైంది. ఆ పాపానికి ఎంత శక్తి ఉందో మరణానికి అంత శక్తి వచ్చింది. మరణానికి ఎంత శక్తి ఉందో పాపానికి అంత శక్తి ఉంది. స్తోత్రం కలుగునుగాక. అసలు మరణం అనే మాటే ప్రసక్తే లేదు. మరణం ఎంత బలమైనదంటే, మరణం ఎందుకు వచ్చింది? ఆజ్ఞాతిక్రమం, పాపం, అవిధేయత. అది మరణానికి ఎంతో బలాన్ని తెచ్చిపెట్టింది. మరణానికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? అంత శక్తి ఎవరి వచ్చింది? రాజైనా చచ్చిపోతున్నాడు, పేదైనా చచ్చిపోతున్నాడు. శారీరకంగా కాదు, ఆత్మీయంగా. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ అక్షరాన్ని వ్యతిరేకించటం, ఆజ్ఞను వ్యతిరేకించటం పాపంగా మారి ఆ పాపము మరణానికి అంత బలాన్ని ఇచ్చేసింది. మామూలు బలం కాదు. పాతాళములో అదిమి పెట్టి పరమునకు చేరకుండా నాశనాన్ని తీసుకుపోయేంత శక్తి మరణానికి వచ్చింది. కనుక ఈ మరణం కింద పాపములో ఉన్నవాడు, పాపంతో ఉన్నవాడు, పాపం చేసేవాడు ఆ మరణ బలం కింద ఉన్నాడు. ఆ పాపపు ప్రభావం కింద, మరణ బలం కింద ఉన్నాడు. అందుకే లేఖనాలు మేము చదువుతున్నాం కదా, ఆయన మరణించాడు, సమాధిలోకి వెళ్ళాడు, మరణమును గెలిచాడు, సమాధిలో నుంచి లేచాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే ఆ మరణానికి ఎంత బలం ఉందంటే, ఇంక దేవుని తర్వాత ఆ మరణానికి ఉందా బలం అన్నట్టు. మరణం అంటే దేవుని తర్వాత, దేవుని శాస్త్రమే కావచ్చు, దేవునికి మాటకంత బలం ఉంది అన్నట్టు. అలాగున ఆ మరణాన్ని గెలిచి, మరణపు ముళ్ళుని విరిచి, సమాధిని తెరుచుకుని లేచాడు. కనుక ఆ మరణ భయం, మరణ బలం మన మీద పనిచేయకుండా మనలను కాపాడుతున్నాడు, కాపాడగలడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో ఇలాంటి మాటలను బట్టి చూస్తే ఎంతైనా దేవునిని మనం స్తుతించాలని, అధిక శక్తి కలిగిన వాడు,
ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులనైన నేల కూల్చువాడు. ఎవడి పాపం వాడే అనుభవిస్తాడు అని ఆయన పలికాడు కదా. అంటే ఆయనే శిక్ష పలికాడు కాబట్టి ఆయనే ఆ శిక్ష విధిస్తున్నట్టుగా ఉండొచ్చు. కానీ అలా చేసిన అవిధేయతనని శిక్షలోనికి తీసుకెళ్ళిపోతా ఉంది. అందుకని రోమిలకు రాసిన పత్రికలు అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, ఇంతవరకు అంటే రక్షణ పొందకముందు మీ శరీర అవయవములను పాపానికి అప్పచెప్పారని ఉంటుంది. అక్కడ సాతానికని లేదు. మీ శరీరములను పాపమునకు అప్పచెప్పారు. పాపము మీ శరీర అవయవాల్లో పరిపాలన చేసింది. ఆ పాపపు పరిపాలన కింద మీ శరీరం సరెండర్ అయిపోయింది, అవయవాలు. ఇప్పుడు మీరు దేవుని సొత్తు, దేవుని సంబంధులు కనుక మీ శరీర అవయవములను ఎవరికి అప్పచెప్పాలి? పాపమును ఏలనీయకుండా దేవునికి లోబరచండి. ఆత్మ ఏలుబడి చేసేలాగున మీ శరీర అవయవములను దేవునికి అప్పచెప్పండి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు, దుర్మార్గులు భక్తిహీనులు పడగొడతాడు అంటే అలా మాట్లాడుకుంటూ పోతే అంతే కదా మరి అన్నట్టు ఉంటుంది. పడగొట్టే అధికారం ఆయనకు ఉందని కాదు, అలా పడగొట్టడానికి అధికారం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇతని అవిధేయత అతను పడగొట్టింది అన్నట్టు. పాపం చేసినవాడు తప్పక మరణిస్తాడని ప్రభువు చెప్తే పాపం చేసేవాడిని చంపేస్తున్నాడైనా అన్నట్టుగా పైకి అర్థం వచ్చినా అతని అతిక్రమమే అతన్ని పడగొడతా ఉంది. అదే ప్రభు చెప్తున్నాడు అన్నట్టుగా. స్తోత్రం కలుగునుగాక. ఎనివి మరి కాస్త ముందుకు వెళదాం. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిమలు పెంచువాడు, పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన అసలు ఆనందించనే లేడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా బహుగా ఆనందించేవాడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ మాటలు ఈరోజు లేఖన భాగములను ధ్యానం చేస్తున్న అంశానికి కాస్త ఓదార్పుగా, ధైర్యంగా, దేవుని మీద ఆనుకునే ఉద్దేశంతో మనలను సిద్ధపరచుట్లో సహాయము చేయ నిమిత్తము కలిసి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనం ధ్యానం చేశాం. స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఇక్కడ స్తుతి ఆరాధన జరుగుతున్న సన్నివేశం. స్తుతి అంటే అదొక బలి అని ప్రభువే చెప్పారు. జిహ్వ ఫలము, స్తుతుల బలి, ఆరాధన బలి. అది పశువుల బలి కన్నా, కోడెల బలి కన్నా, దూడల బలి కన్నా స్తుతుల బలి, స్తోత్ర బలి, దేవునిని గొప్ప చేయుట అని మనం చూస్తున్నాం కదా. మరొక చోట ప్రార్థనల గురించి కూడా ఉంది. గుండె చెదిరిన వాడు మొరపెట్టినప్పుడు బాగు చేస్తాడు, గాయపడినవాడు మొరపెట్టినప్పుడు ఆయన తిరిగి కడతాడు. 107వ కీర్తన మనం చదువుకుంటాం. అది ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసినప్పుడు, వారు మొరపెట్టినప్పుడు, వారు పడిన గుంటల్లో నుంచి ఆయన లేవనెత్తాడు, వారిని స్వస్థపరిచాడు, వారి స్థితిగతులను సరిచేసేసాడు, స్థిరపరిచేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అలాగున్న స్తుతి గురించి, స్వస్థత గురించి, లేవనెత్తడి గురించి మనం వింటున్నాం. ప్రార్థన గురించి మరొక చోట ఉంది. నీవు నాకు మొరపెట్టెము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నిగూఢమైన సంగతులు నేను నీకు బయలుపరుస్తా. మరొక చోట రాజు వ్యాధితో బాధపడుతూ మరణమునకు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే హిజ్కియా ప్రవక్తను పంపి నువ్వు తప్పక మరణిస్తావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమని దేవుడే ప్రవచనం చెప్పించినప్పుడు ఆ రాజు గోడ వైపు తిరిగి కన్నీరు విడిచుచు ప్రార్థించాడు. ప్రార్థన మీద చెప్తున్నా. మొదటిది స్తుతి, కీర్తన, ఆరాధన, గానం. దేని గురించి? వీటన్నిటి గురించి దేవుడు ఆనందిస్తాడన్నట్టుగా. ఇప్పుడు ప్రార్థన, ఎవరి ప్రార్థనైనా దేవుడు వింటాడు. దేవుని ప్రజల ప్రార్థన ముందే వింటాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
యెషయా గ్రంథంలో కూడా చక్కటి మాటలు ఉంటాయి. ఆ రాజు అక్కడ గోడవైపు తిరిగి కన్నీటితో ప్రార్థన, బాబుని బ్రతిమలాడకుండా, అయ్యా నీ పట్ల భయభక్తులు కలగల జీవించాను, నీ ప్రజల మధ్యన ఎలా భయభక్తులు కలిగి వాళ్ళని జీవించేలాగున పరిపాలన చేశాను, అంతా నీకు తెలుసు కదా, నీ దగ్గర దాయగలిగింది ఏది లేదు కదా, కరుణించి ఒక్కసారి అవి జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెంటనే ప్రభు ఆ వాకిట్లో ఉన్న ప్రవక్తను మళ్ళీ వెనక్కి పంపించాడు. వెళ్ళి చెప్పు అంటూ ఈ మాట అనిపించారు ప్రవక్త. నీ కన్నీరు విడిచుట నేను చూచాను, నీ ప్రార్థన నేను విన్నాను. స్తోత్రం కలుగునుగాక. నీవు కన్నీరు విడిచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను. స్తుతి ఆరాధన దేవునికి ఇష్టం, చాలా ఇష్టమైన బలి. ప్రార్థన కూడా దీనులు ప్రార్థించిన, రాజులు ఆపదలో ఉండగా ప్రార్థించిన తప్పక స్పందిస్తాడు. అందులోనూ నువ్వు మొరపెడితే నేను వింటాను అని ఎవరికైతే వాగ్దానం చేశాడో వారి పట్ల మరీ ముఖ్యంగా స్పందిస్తారు దేవుడు. యేసుప్రభు కూడా ప్రార్థన గురించి ఎక్కువ చెప్తారు. పాత నిబంధనలో కూడా ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది, ఏ తరంలో ప్రారంభమైంది? మోషే ప్రార్థన, నోవహు ప్రార్థన, దానియేలు ప్రార్థన, ఎస్తేరు ప్రార్థన, రూతు ప్రార్థన, దావీదు ప్రార్థన, నెహెమ్యా ప్రార్థన, ఎజ్రా ప్రార్థన. ప్రార్థన 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 ప్రార్థనలు ఆలకించేవాడు, ప్రార్థన చేయమని చెప్పినవాడు, ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందని నమ్మకం కలిగిన వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రార్థన వింటాను అన్నాడు, విసుకక ప్రార్థన చేయమని అన్నాడు. సో మనము స్తుతి ఆరాధన మనము తప్పక ఆయనను మహిమపరుస్తూ, ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన బలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, లేవనెత్తే శక్తి ఉందని, బాగు చేసే శక్తి ఉందని, మన స్థితిగతులను మలచగలిగిన శక్తి ఆయనకు ఉన్నదని, సృష్టి అంతటిని నడిపిస్తున్నాడే, నా కుటుంబాన్ని నడిపించలేడా అనే ధైర్యం తెచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఒకటి స్తుతి కీర్తన, రెండవది ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక చోట ఆయనకిష్టమైన బలి చెప్తారు కదా. స్తుతుల బలి కావచ్చు. ప్రారంభం నుంచి చూస్తే నాకు ఇంపైన బలి అంటాడు. ధూపం గురించి మాట్లాడేటప్పుడు ఆ ధూపం వేసేటటువంటి ఆ సాంబ్రాణి, ఆ పదార్థాన్ని ఏ మెటీరియల్తో ఎంతెంత కలపాలో మోషే ద్వారా చెప్పిస్తాడు. ఇదంతా కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది మనకి. గుగ్గిలం ఇంత, సాంబ్రాణి ఇంత, అందులో అంటూ మొత్తం 4-5 ఉంటాయి. అవన్నీ కూడా ఇంత ఎత్తులో ఇన్ని తులాలు ఇలాగున వాటిని కలిసి పొడి చేసి వాటిని మిశ్రమం చేసి అప్పుడు వాటిని ధూపం వేయాలి అన్నట్టుగా ప్రత్యక్ష గుడారంలో మాట్లాడతాడు. స్తోత్రం కలుగునుగాక. అవటానికి అక్కడ అవన్నీ పదార్థాలైనను, నిజానికి పదార్థాలు కాదైన ముఖ్యం, పదార్థాలు ముఖ్యం కొంతవరకే. ఆ పదార్థాలు మండుతూ ఆ మంటల్లో నుంచి ఒక సువాసన రూపంలో బయటకు వెళ్తుంది. ఆ సువాసన దేవునికి ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. ఇది మరొకలాగా ఈ మధ్యాహ్నం మీతో కలిసి నేను భావిస్తాను. మీరు నాతో కూడా ఆలోచన కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. అక్కడ పదార్థాలు, ఆ కొలతలు, ఆ బరువులు, ఆ విధానాలు, అదంతా కూడా మన భక్తి నియమాలకు సాదృశ్యం అనుకోండి కాసేపు. మనం పదార్థం కాదు, వీఆర్ హ్యూమన్ బీయింగ్. ప్రభు చేసిన పదార్థం కాదు. శరీరం అయితే పదార్థమే, కానీ ఇందులో ప్రాణం ఉంది కనుక ఇది పదార్థం కాదు. మనం చెట్టు చేమ రాయి రప్ప బల్ల కాదు, జీవించే ఆత్మ కలిగిన మనుషులం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అక్కడ పదార్థాల మిళితం, ఆ కలియక, ఇక్కడేమో సాంబ్రాణి, ఇక్కడేమో గుగ్గిలం, మరొక చోట అచ్చజట్టమాంసి, మరొకటి మనకు కనిపిస్తాయి లేవి కాండంలో. అవన్నీ కూడా పొడి చేసి, బాగా పొడి చేసి, వాటిని ఆయా ఎత్తులలో, అంటే ఇన్ని తులాలు ఇలాగున కలిపి దానిని ధూపం వేయాలి అంటాడు. ఇదంతా కూడా అత్తరు ఒక వ్యక్తి, ఒక జాతి అనుకుంటే, ఈ మరొక జాతి అనుకుంటే, అంటే మనుషుల తత్వాలు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ భాషలు, వాళ్ళ ప్రాంతాలు ఏ రీతిగా ఉన్నా అందరూ కలిసి మిళితమైపోయి దేవునికి ఆరాధన చేస్తే ఆరాధన బాగా ఇష్టం దేవునికి. ఆయన అందరికీ దేవుడు అని కూడా మనం భావించవచ్చు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు బలిస్తూ ఉంటే
అగ్ని బలులను దహిస్తూ ఉంటే పొగ ధూమం అంటారు. ధూమం ఆకాశం తట్టు మేఘములాగా వెళ్ళి మేఘములాగా కలిసిపోయింది. ఆ ధూమం పరలోకం చేరిపోయింది అన్నట్టుగా లేఖనాల్లో ఉన్న మనం కూడా ఆత్మీయంగా ఆలోచించేసిన నేనంటాను ఆ పొగ కాదు దేవునికి కావలసింది అనుకుంటాను నేను. పొగ లేదా ఆ ధూమము ఆ అగ్ని కాల్చగా ఆ పదార్థాలన్నీ కూడా కరిగిపోయి కాలిపోయి రూపాన్ని కోల్పోయి ఇక పదార్థాలన్నీ కూడా ఏం కనపడకుండా పోయి అందులో మిగిలి ఉన్నదల్లా కూడా సువాసన మాత్రమే. పొడులన్నీ కాలిపోయాయి. అసలు బూడిదవుతాం కూడా తెలియదు, బూడిదలో కలిసిపోయాయి అంతే. మరి ఈ పొడులన్నీ పొగగా మారాయి అంటే పొడులన్నీ పొగగా మారటం కాదు. పొడులను కాల్చినప్పుడు పొగ వస్తే ఉండొచ్చేమో కానీ ఆ పొగ పైకి వెళుతున్న ఆ అర్థం ఏంటంటే అందులోంచి ఒక సువాసన వెళ్ళింది బయటికి. ఆ సువాసన దేవునికి ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పొగ మన భక్తి ఆరాధన అయితే అందులో ఉన్న సువాసన మన బ్రతుకు, దేవుని పట్ల మనం కలిగి ఉండాల్సిన ఆ భయము, విధేయత. స్తోత్రం కలుగునుగాక. ఇది ఒక ఆలోచన. లెట్ us జస్ట్ ఇమాజిన్. పొగ మహా వెళ్తే ఎంత పైకి వెళ్తుంది? ఎంత పైకి వెళ్తుంది పొగ అయితే మాత్రం అలా 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 మేఘాల్లో కలిసిపోతుంది. కొన్ని చోట్ల అయితే దేవుని సన్నిధికి చేరింది, దేవుని సింహాసనం ముందుకు వెళ్ళింది అన్నట్టుగా అక్కడక్కడ వచనాలు కనపడితే కనపడవచ్చు, చదివితే చదవచ్చు. కానీ ఆలోచన చేస్తే అంటే ఆ పొగ దేవునికి ఇష్టమా అన్నట్టుగా ఉంది కదండి బాబు. ఆ పొగ అలా 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 పైకి వెళ్ళిపోయింది, దేవుడు సంతోషపడిపోయాడు, ఆనందించాడు అని అంటే నిజానికి మనం కొంచెం ఆగి ఆలోచన చేస్తే పొగ కాదు కదా. పొగ ఒక సువాసన, అంటే సువాసన పైకి వెళ్తూ ఉంది. ఆ పొగలో చీకటి ఉండొచ్చు, పొగలో ఆ పొగ రంగు ఉంటే ఉండొచ్చేమో కానీ ఆ పొగలో అదృశ్యముగా దేవునికి కనపడేది, చెవికి వినబడింది సువాసన. సువాసన సువాసన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో ఈ స్తుతి ఆరాధన చూసినా, అక్కడ ప్రార్థన చూసినా, మరొక చోట బలులు చూసినా ఒక క్రమం చెప్తారు ప్రభు. బలు దగ్గరకు వచ్చామనుకోండి, గుడ్డి దానిని బలివ్వకూడదు, వ్యాధి కల దాన్ని బలివ్వకూడదు, అసలు బలిపశు మీద ఏదైనా పొడ మచ్చ కనపడితే చాలు బలివ్వకూడదు, కాలి గోరు వేలు కూడా అన్నట్టు ఎంత ఖచ్చితమైన విధానాలు ఉంటాయి. అంటే నిజానికి అవన్నీ దేవుడు చూస్తాడా అని అంటే కాదు, కానీ ఒక క్రమం, పరిపూర్ణత. స్తోత్రం కలుగునుగాక. లోపము లేనిది, లోటు లేనిది, అంగీకార యోగ్యమైనది అన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక బలుల విషయంలో అంత ఖచ్చితమైన నియమం పెట్టాడు, ధూపం విషయంలో అంత ఖచ్చితమైన నియమం పెట్టాడు. అందులో ఇంతగా ఇలా ధూపం వేయండి, ఇంతగా ప్రార్థన చేయండి, ఇంతగా స్తుతించండి, ఇంతగా బలులు అర్పించండి అన్నట్టుగా ప్రభు చెప్పినట్టు ధర్మశాస్త్రంలో మనకు కనబడినా కొన్ని సన్నివేశాలు మనం చూసేటప్పటికీ ఆశ్చర్యకరంగా ఆయన మాట్లాడతారు. మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు కదా, ఆ చేతుల వైపు నేను చూడను, ఆ ప్రార్థన నేను వినను అన్న సన్నివేశాలు ఉన్నాయి. మీ బలులు నాకు అసహ్యం అన్న సన్నివేశాలు ఉన్నాయి. మీ సంగీత వాయిద్యాలు, మీ పాటలు ఆపండి, అవి నాకేమీ తృప్తిగా లేవు అన్న వాక్యాలు ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు ఎందుకు ఈ మధ్యాహ్నం మీతో కలిసి నేను జ్ఞాపకం చేసుకుంటున్నానంటే ప్రార్థన 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 అంటే ఒక వేగంలో వెళ్ళిపోతున్నాం. ఇజ్రాయెల్తో కూడా అదే చెప్పాడు. ఫిలిస్తీన్లు ప్రార్థన చేస్తే అనలేదు, ఐగుప్తీయులు ప్రార్థన చేస్తే అనలేదు, మోయాబీలు ప్రార్థన చేస్తే అనలేదు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని వచ్చి ప్రార్థన నాకు చేయాలి, నా ప్రజలు నేను వారి దేవుడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన ప్రజలతోనే మాట్లాడేవాడు. ఫరో చక్రవర్తితో, ఓయ్ ఫరో నాకు మొరపెట్టుము, నీ మాట వింటాను అనలేదు. మోయాబురావుతో నాకు మొరపెట్టుము, బలులు అర్పించము, ఉపవాసం ఉండము అని అనలేదే. వాళ్ళకి ఎవరికి ఈ మాటలు లేవు, ఈ వాగ్దానాలు లేవు, అసలు ఈ కనెక్షనే లేదు. ఓన్లీ ఇజ్రాయెల్తోనే ఉంది కనెక్షన్. స్తోత్రం కలుగునుగాక. సో ప్రార్థన గురించి అంత బలముగా మాట్లాడిన వ్యక్తి దేవుడు. స్తుతి ఆరాధన ధూపం గురించి అంత బలముగా మాట్లాడిన ఆయన ఉపవాసం ఉండుట ఎంత శ్రేష్టమైనదో అంటూ ఉపవాస ప్రార్థనలు ఎవరెవరు చేశారు, ఎప్పుడు చేశారు, అవి ఎంత బలంగా పనిచేశాయి, ఎలా పనిచేశాయి, ఎలాంటి కార్యాలు చేశాయి,
అని సన్నివేశం చూసుకుని ఉండగా అటు ఎస్తేరు గ్రంథం చూసినా, ఇటు దానియేలు, దావీదు ఎక్కడ చూసినా ఉపవాస దీక్షలతో వాళ్ళు మునిగి తేలినటువంటి వ్యక్తులు, అలవాటు చొప్పున చేసినవారు. కానీ అదే ఇజ్రాయేలీలతో దేవుడు కొన్ని సన్నివేశాల్లో మీ ఉపవాసములకు ఆపండి, ఇలాంటి ఉపవాసాలు నేను కోరుకున్నది అంటాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఆయన ప్రార్థనల గురించి అంటాడు, బలుల గురించి అంటాడు, ఉపవాసాల గురించి అంటాడు. ఈవెన్ పాటలు కూడా, మీ పాటలు నా చెవులకు అసహ్యంగా ఉన్నాయి అన్న సన్నివేశాలు ఉన్నాయి. అవి ఫిలిస్తీన్లు పాడుతుంటే కాదు ఆ మాట అనడు. ఎవరు మోయాబీలు మీరు ఎలాగ బలిస్తారు? 3 పొట్టేళ్ళు బలిస్తారు, అయితే నేను బలిస్తాను అంటే వాడి బలి దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే ఈ బలులు, బలిపీఠము, అర్పణ, ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని ప్రజలకే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ సన్నివేశాలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకంటే మనం ఒకే కోణంలో ముందుకు వెళ్ళిపోతున్నాం. స్తుతి ఆరాధనను, ప్రార్థనను, ఉపవాసమను. ఒక్కొక్కసారి ప్రభు ఇలాంటి మాటలు మన ముందు ధ్యానంలో పెట్టుకుని, మీరు ప్రార్థన 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 అని వెళ్ళిపోతున్నారు, కానీ అందులో యథార్థత ఉండటం లేదు. ఉపవాసం 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 అంటున్నారు, కానీ చాలా కఠినమైన నిర్ణయాలు బయట, అంటే దయా కనికరం లేకుండా ఇతరుల పట్ల మీరు ఉంటున్నారు. సంగీత వాయిద్యాలతో నన్ను స్తుతిస్తున్నారు, కానీ మీ నడవడికలో ఎక్కడ నీతి కనపట్టలేదు. ఇది ఇజ్రాయేలుతో దేవుడు చెప్పిన మాట. కనుక చాలా సందర్భాల్లో ఈ హెచ్చరికతో కూడా సంఘం ఉండాలి. యేసు నామములో ప్రార్థన చేస్తే అన్నీ జరగవచ్చు. కనికరము గలవాడు, నా నామములు అడగండి అన్నాడు. ఎవరు అడిగినా చేస్తానన్నాడు. యేసు కూడా ఉండని వాళ్ళు యేసు నామములో దెయ్యాలను వెళ్ళగొడుతుంటే దెయ్యాలు పోతున్నాయట. శిష్యులు యేసు ప్రభుతో చెప్పారు, వాడెవడో మనతో పాటు ఉండడు, నీ నామములో దెయ్యాలు వెళ్ళగొట్టేస్తున్నాడు అనంటే నా రాజ్యాన్ని కడుతున్నాడు కదా, చేయనివ్వండి అన్న మాటలను బట్టి చూస్తే ఎవరైనా చేయొచ్చు, యేసునామాన్ని ఎవరైనా ఉపయోగించవచ్చు, జరుగుతుందనొచ్చు. కానీ ప్రభులు ఎదిగిన తర్వాత, ప్రభులకు వచ్చిన తర్వాత వాక్యం తెలుసుకుంటూ దేవుని నడిపింపును మనం ఒక్కసారి మనసులో పెట్టుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ 3 లేదా 4 మాటలు ఒక్కసారి చూద్దాం. అది దేవుని ప్రజలకు దేవుడిస్తున్న హెచ్చరిక కావచ్చు. స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం త్వరగా చూద్దాం. ఇవి ప్రభు మన ముందు పెడుతూ, నేను ఉండమన్నట్టు మీరు ఉండకుండా ఇలాగుంటేనే చేస్తావా, అలాగుంటే నువ్వు చేయవా అన్న వైఖరితో మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోతే కార్యాలు జరగవు. దేవుని పిల్లలమైతే అయ్యి ఉండొచ్చు, రక్షణలో ఉంటామంతే. మనం వీ విల్ బి సేవ్డ్, అవర్ స్పిరిట్ విల్ బి సేవ్డ్. రక్షణ ఆ వరంతో మనం ఉంటాం. నేను దేవుని కొడుకుని, కూతుర్ని అనే వాగ్దానాలు నిలిచి ఉంటాయి. ఆ వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్టుగానే మనం అనుకుంటూ ప్రార్థన చేస్తాం. కానీ మన యొక్క విశ్వాస జీవితంలో అవిధేయత హద్దులు దాటిపోతుంటాయి. మన విశ్వాస జీవితంలో దేవుని ఎరుగని వారి కన్నా తీవ్రంగా మనం జీవిస్తూ ప్రార్థన మాత్రం, స్తుతి మాత్రం, ఉపవాసాలు మాత్రం ఒక బాణీగా వెళ్ళిపోతుంటే, దేవుడు అలనాడు ఇజ్రాయేలుతో ఎలా మాట్లాడాడో, ఆ మాటలు ఎందుకు మాట్లాడాడో, వాళ్ళు ఏం చేస్తే మాట్లాడాడో. ఎందుకంటే ఇజ్రాయేల్ అంటే ఎంత గారమనాలో, తన పిల్లలంటే ఎంత అతిశయమనాలో, తన పిల్లలంటే ఎంత మక్కువనాలో తెలియదు. కానీ నిన్నెవడైనా ముట్టాడంటే ఏమన్నాడు చెప్పండి? నీ మీద ఎవరైనా చెయ్యి వేశాడంటే నా కనుపాపను ముట్టినట్టే అన్నాడు. అంత గారమనాలో, ప్రేమనాలు. తన పిల్లలంటే అంత మక్కువ, రోషంగా లేస్తాడు తన పిల్లల గురించి. ఆగండి అలాగా, నేను చూసుకుంటా, యుద్ధం కూర్చోండి అలాగా, నేను శత్రుని పరగొడతాను, ఇంత దూరం పోతాడు యెహోవా. అంతగా నడిపించబడుతూ, అంతగా దేవుని చేత కాపాడబడుతూ, అంతగా దేవుని చేత పోషించబడుతూ, ఆ రాహాబు చెప్పిన మాటలు బట్టి చూస్తే, అమ్మో వీళ్ళ దేవుడు సామాన్యుడు కాదు బాబు, ఆకాశాన్ని కాళ్ళ దగ్గర తీసుకొచ్చేస్తాడు, భూమిని వెడగొట్టేస్తాడు, సముద్రాలు కూడా ఎండిపోతుంటాయి. వీళ్ళ దేవుడు వీళ్ళ పక్షంగా ముందు నడుస్తుంటే ఎవడు నిలవగలడు? ఏ మనిషి, ఏ రాజు, ఏ మహానుభావుడు వెళ్ళగలడు వీళ్ళ ముందుకంటూ? ప్రజలందరూ కలవరపడిపోతూ ఉంటే, నిజానికి ఇజ్రాయేల్కి ఎంత అతిశయం ఉండాలి చెప్పండి? మా దేవుడు అంటూ గుండెల మీద చేతులు వేసుకుని ముందుకెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అస్సలు సిగ్గుపడే పనులు చేయకూడదు. ఆ దేవుని గురించి చెప్పుకోవటానికి సిగ్గుపడకూడదు.
ఆ దేవుని మార్గంలో వెళ్ళటానికి ఎప్పుడు కూడా ఇది తప్పు మార్గంలోకి వెళుతున్నట్టుగా దొంగ చూపు చూడాల్సిన పనేం లేదు. ఎందుకంటే నీ దేవుడు నా దేవుడు పరిశుద్ధుడు, గొప్పవాడు. ప్రైజ్ అలారా, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. మరి ఇంతగా తన పిల్లల పట్ల అంత మక్కువతో తన పిల్లలు ఎవరైనా ఏమన్నా అంటే చాలు ఊరుకోడట ఆయన. ఎవరన్నా శపిస్తారన్న పిల్లల్ని ఎవడవాడు శపించాడు, ఆశీర్వదించబడిన వారిని శపించే దమ్ము నీకు ఎక్కడుంది అంటాడట ఆయన. ఆ శాప నీకు చివరి దాకా రాకుండా మధ్యలోనే అడ్డుకుని ఆశీర్వాదంగా మార్చేస్తాడట ఆయన. ప్రైజ్ అలారా, హల్లెలూయా. నిజానికి ఆ ఇశ్రాయేలీయులు ఎంతగా ఆయనకు లోబడాలో కదా, ఆయనకన్నా మించి అంత అతిశయంతో కూడా మా దేవుడు అండి కూర్చోమన్నాడండి, కూర్చుంటామండి. ఎర్రోళ్ళరా కూర్చుంటారేంటి, చూడు లోకం అంతా చూడండి అంటే మాకు ఆ సంగతి తెలీదు, మా దేవుడు కూర్చోమన్నాడు మేము కూర్చుంటాం అన్నట్టుగా రోషంగా నిలబడవలసిన వాళ్ళు పక్క చూపులు పట్టిన పరిస్థితి, పక్క మార్గాలు పట్టిన పరిస్థితి. ప్రభువుకి వాళ్ళ పట్ల ఉన్నంత ఆ ప్రత్యేకమైన ఏమంటారు దాన్ని, ఆ అతిశయం వీళ్ళ కొంచెం కూడా లేదు. అంటే కొంతకాలం అయిన తర్వాత మొదట్లో పాటలు పాడారు, మొదట్లో బలిపీఠాలు కట్టారు, మొదట్లో యెహోవా దేవుడు అంటూ చాలా చాలా కీర్తనలు చేశారు, బలులు అర్పించారు. తర్వాత వాళ్ళ వైఖరి మారిపోయింది. ప్రభువా అంటూనే ఉన్నారు, మరొక దేవతనో మరొక విధానాన్నో లోకరీతిగా కలుపుకోవటం మొదలెట్టారు. తప్పని చెప్పేవారు చెబుతున్నా ఏముంది, ప్రభు ప్రార్థన చేసుకుంటున్నాం కదా అన్నట్టుగా, బలులు అర్పిస్తున్నాం కదా అన్నట్టుగా. అలాంటి సమయాల్లో ప్రభు అన్నారు, నువ్వు చేతులెత్తిన నీ చేతుల ప్రార్థన నేను చూడనన్నాడు యెహోవా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో నేటి దినాల్లో విశ్వాసులమైన మనము మన ప్రార్థన వైఖరి, దాని వెనకాల విశ్వాస జీవితం, దాని వెనకాల సాక్ష్య జీవితం రక్షణలో ఉంది. నువ్వు ప్రభు బిడ్డవే, నేను ప్రభు బిడ్డనే, ఆయన నీకు నాకు తండ్రి, ఈయన మనకు పెద్దనే, నో ప్రాబ్లం, నా పేరుని అడుగు నీకు ఇస్తాను అంటాడు. కానీ చాలా సందర్భాల్లో మార్చుకోని మన వైఖరి, మారుమనసు పొందేమని చెప్పుకుంటూ నెలల తరబడి ఒకే రీతిలో మనం పోతున్న వైఖరి దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వలేనటువంటి స్థితిలో ఉండిపోతాడు. ఇచ్చిన మన వాటిని స్వీకరించేటటువంటి స్థితిలో మనము ఉండిపోతాం, స్వీకరించలే స్థితిలో. అవి ఏ సన్నివేశాలు, ఇప్పుడే స్తుతి అంటే ఆయనకు ఎంత ఇష్టమో స్తుతించమన్నాడు, స్తుతుల ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి. ప్రార్థించమన్నాడు, ప్రార్థించిన భక్తులు ఉన్నారు, అబ్బో ఎన్ని అద్భుతాలు జరిగాయో ప్రార్థిస్తే. ఉపవాసం ఉండమన్నాడు, ఉపవాసం ఉన్నారు, ఎలాంటి కార్యాలు చేశారో దేవుడు. ప్రైజ్ అలారా, హల్లెలూయా. ఇలాంటి బలులు ఇచ్చారు, ఇలాంటి బలు ఇచ్చినప్పుడు దేవుడు సంతోషించి ఆ బలిని నిప్పులతో పాటు మండించి ధూపం చేసుకుని స్వీకరించి ఆ తర్వాత గొప్ప కార్యం జరిగింది అంటూ మనకు ఇన్ని సన్నివేశాలు ఉండగా, మరి ఆ దేవుడే మీరు చేతులెత్తి ప్రార్థన చేసిన నేను చూడను, మీ చేతులకు రక్తం అంటుకుని ఉంది, మీరు చక్కటి వాయిద్యాలతో నేను చెప్పినవే, కొత్తగా ఇజ్రాయేలుకు రాలేదు. యెరూషలేమునకు ముందు ప్రకటన గ్రంథం, దానికన్నా ముందు లేవి కాండం, ఇంకా ముందు ఆది కాండం, నిర్గమకాండం, అవన్నీ చూసుకుంటూ వస్తే ఏ వాయిద్యాలు ఉండాలి, ఆ వాయిద్యాలు ఎవరు వాయించాలి, ఆ వాయిద్యాలు దేనితో తయారు చేయాలి అన్నట్టుగా వివరాలు ఉంటే ఉండొచ్చు. ముందు ఏ పెద్ద బోర్లు, ఆ తర్వాత ఏ పెద్ద తాళాలు అంటూ కొన్ని క్రమాలు మనకు ఉన్నను. అందులో నిష్ణాతులైపోయారు వాళ్ళు. పాటలు పాడటంలో, వాయిద్యాలు వాయించటంలో, గంభీరమైన ధ్వనులు చేయటంలో, శబ్దం మిన్నట్టేలాగుని చేయటంలో వాళ్ళు నిష్ణాతులైపోయారు. కానీ ఒక చోట వచ్చేటప్పటికి మీ ఆరాధన, మీ స్తుతి, మీ పాటలు నాకు అసహ్యంగా ఉన్నాయంటాడు ఆయన. ఫిలిస్తీన్లు కాదు వాళ్ళు, మోయాబీలు కాదు, హివ్వీలు కాదు, వాళ్ళు ఇశ్రాయేలీయులు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ బలులు కూడా నాకు చాలా దుర్వాసన వస్తున్నాయి అంటున్నాడు. అంటే చచ్చిపోయిన వాటిని ఇస్తున్నారా, కుళ్ళిపోయిన వాటిని ఇస్తున్నారా? ఏం కాదు. మొదటి మాటగా అంటాడు, మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు, ఆ చేతులు నేను చూస్తూ ఉంటే రక్తం కనపడుతూ ఉంది, అన్యాయపు రక్తం కనపడుతూ ఉంది. రక్తము చిందించిన చేతులు అంటాడు. ఆ రక్తం చిందించడం అంటే ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లలే, స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థనలు బలంగా అయిపోవాలి, మన ఆరాధన ఆయన దగ్గరికి చేరాలి, మనమిచ్చే ఆ స్తుతుల బలి అయినా ఆగ్రహించాలి, మనం పాడే పాటలు అయినా పరలోకపు తలుపులు తెరిచి ఆస్వాదించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. యేసు నామములో ఏం చేసినా
అన్నట్టు అనుకుంటే అదే పొరపాటు అవుతుంది. ఏసునామం పొరపాటు కాదు, ఏసునామం పలకటం పొరపాటు కాదు, కానీ ఏసునామాన్ని ఏ వైఖరితో పలుకుతున్నాం? ఏసునామాన్ని విధేయత కలిగి పలుకుతున్నామా, అవిధేయత కలిగి పలుకుతున్నామా? ఏసునామాన్ని దేవుని పట్ల భయభక్తులు కలిగి పలుకుతున్నామా? అది ఏదో మంత్రదండం మాదిరిగానో, తాయెత్తు మాదిరిగానో, ఒక మంత్రం మాదిరిగానో నేను ఎలాగున్నా ఏం చేసినా అనుకుంటూ అది పలుకుతూ ముందుకు సాగిపోతున్నానా? అలాంటి సందర్భంలో దేవుడు నా యొక్క వేగానికి అడ్డుకట్ట వేసేలాగున కొన్ని మాటలు చెప్తాడు. ఇలాగ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ చేతులకు నేను అన్యాయపు రక్తం చూస్తున్నా. ఇలాగ నువ్వు పాటలు పాడుతున్నావు, కానీ అది మంచి వాసన కాదు, దుర్వాసన. ఆ కీర్తనలు ఆపండి, ఆ డప్పులు ఆపండి అంటాడు ఇజ్రాయేల్. చూద్దాం. ఆ 3-4 వచనాలు చూసి ఒక కంక్లూజన్కి వచ్చి ప్రభు సన్నిధిలో 2025 నుంచి దేవునికి ఇష్టమైన బలి, దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన స్తుతి ఆరాధన, దేవునికి ఇష్టమైన ఉపవాసములతో మనం ముందుకు సాగిపోతూ ఈ రోజు వరకు పొందనివి, ఆలస్యమైపోయినవి, అడుక్కు పడిపోయినవి ఇంకా దేవుడు చేయడమా అని అనుకున్నవి కూడా దేవుడు వెంటనే ద్వారములు తెచ్చి చేసేలాగున, ఆశీర్వాదపు వరదలలో మనం దేవుడు నింపేలాగున ఈ వాక్యాలు మనం చూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం. ప్రార్థన చేసుకో తగ్గుతుంది అంటాం కదా, అది కొత్తగా ప్రభులోకి వచ్చేవారికి, ప్రభులో కొత్తగా వచ్చి ప్రభులో ఎదుగుతున్న వారికి ఆ మాటలు చక్కగా క్రమమే. కానీ ప్రభులో ఉన్నవారు, ప్రభు మాటలను ఎరిగిన వారు, ప్రభు యొక్క శక్తిని ఎరిగిన వారు, ప్రభులో ఆ మేలులు పొందుతున్నవారు ప్రార్థన చేసుకో తగ్గిపోతుంది, ప్రార్థన చేసుకో అంటే నిజంగా అలాగే జరగవచ్చేమో, కానీ కొన్ని విషయాలు చూస్తే ఆ మన ప్రార్థనకు సమాధానం ఈ కారణం చొప్పున రావట్లేదన్నమాట. ఈ కారణం చొప్పున ప్రభు ఇవ్వను అంటున్నట్టుగా అక్కడ ఉన్న మనమే ఆయన ఇవ్వకుండా మనమే అడ్డుకుంటున్నాం మన చేతులతో వాటిని అని అవగాహన చేసుకునే అవకాశం ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఏ పుస్తకం చెప్పాను? యెషయా గ్రంథం 1వ అధ్యాయం. నా బైబిల్లో 1వ అధ్యాయం 10వ వచనం నుంచే చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి వీలైతే 19 వరకు చదువుకుంటూ నెమ్మదిగా చదువుకుంటూ ముందుకు వెళ్తాను, మీకు అర్థమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి అధ్యాయం 1, 2, 3 చూద్దాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో, యూదా అంటేనే దేవుని ప్రజలు, యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు, మాట విననివారై ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత యజమాని దొడ్డి తెలుసుకొనును. కానీ ఇజ్రాయేలుకు, ఎవరు ఇజ్రాయేల్ అంటే ఆశీర్వదింపబడిన ప్రజలు, ఇజ్రాయేలుకు ఏం లేదు, పోయింది తెలివి లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడ పోకండి. ఐగుప్తు దేశంలో నుంచి ఎర్ర సముద్రాన్ని తెరిచి అద్భుతములు చేస్తూ ఒక భక్తిని నేర్పించాడు, తన శక్తిని చూపించాడు, తన కాపుదల విధానాన్ని చూపించాడు. ఒంటి మీద వస్త్రం చెరగలేదు, కాలుకున్న చెప్పు అరగలేదు. స్తోత్రం కలుగునుగాక. ఆకాశంలో నుంచి ఆహారము, బండల్లో నుంచేమో నీళ్లు,
శత్రువు అనేవాడు ఎదురులేడు. దారి ఇవ్వమని అడిగితే దారి ఇవ్వమంటే మరొక దారిలో వెళ్ళినా సరే, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై అసలు దేవుడు మాతో లేడమ్మా అని చెప్పుకునే అవకాశమే లేకుండా తీసుకెళ్ళేటటువంటి విధానం. ఇందా చెప్పాను కదా, ప్రభుకి దేవునికి ఇజ్రాయేల్ అంటే ఎంత రోషమో. నేను ఎవరైనా ఏమన్నా అంటే, నీ వైపు చూసి ఏమైనా అంటే వాళ్ళ సంగతి అన్నట్టుగా ఉండేవి వాగ్దానాలు. అలాంటి ఇజ్రాయేలీలట వాళ్ళు తెలివి తప్పారు, తెలివి మాలిన వారయ్యారు. జ్ఞానమును విడిచిపెట్టేశారు, అవగాహన విడిచిపెట్టేశారు, వాళ్ళ ఆలోచన విడిచిపెట్టేశారు. తెలివి లేని వారు కాదు, బిగినింగ్ నుంచి కూడా ఆస్వాదించబడిన వారు. ఇజ్రాయేల్ ఇప్పటికీ తెలివైన వారు. ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీ అంతా వాళ్ళ దగ్గరనే మొదలవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ లేఖన ప్రకారం చూస్తే వాళ్ళు తెలివి లేని వారని ఎలా తెలిసింది? చిక్కారా? శరీరం రంగు మారిందా? అనారోగ్యాలైన పదే పదే వస్తూ తెలివిని పోగొట్టాయా? కానే కాదు, దేవుని మార్గం తప్పారు. దేవుని మార్గం అంటే జ్ఞానం, నీతి, భయము, పూజనీయత తప్పారు. దేవుడు అంటేనే జ్ఞానం, దేవుని మార్గం అంటేనే తెలివి, బుద్ధి, గ్రహించే ఆలోచన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మాట విని ఆ ప్రకారంగా చేసేవాడు జ్ఞానవంతుడు, నా మాట విని ఆ ప్రకారం చేసేవాడు బుద్ధిమంతుడు, నా మాట విని ఆ ప్రకారంగా చేయనివాడు బుద్ధిహీనుడు. ప్రభు చెప్పారు, నా మాట విని ఆ ప్రకారంగా చేసేవాడు ఎవరిని పోలి ఉంటాడు, దేని పోలి ఉంటుందని చెప్పిన మాట. తెలివి లేదంటే వాడు అది చిక్కుపోయారని కాదు, దేవుని మాటను పెడచెవిని పెట్టే వ్యవహారం కంటిన్యూ అవుతూ ఉంది. దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలోనే ఉన్నాను అని తమను తాము భ్రమపరుచుకుంటూ, మాట వరుసకు ఒక బలిపీఠం, మాట వరుసకు ఒక బలి, మాట వరుసకు ఒక పొద్దుటిపూట బలి అని చెప్పుకుంటూ పండగలు మాత్రం ఖచ్చితంగా పాటిస్తున్నారు, బలులు మాత్రం ఖచ్చితంగా పాటిస్తున్నారు, దినముల లెక్క కూడా చక్కగా వాళ్ళు లెక్కలు వేసుకుని మరీ చేస్తున్నారు. కానీ తిరగబడి ఉన్నారు. నా నడిపింపున వాళ్ళు అసహించుకుంటున్నారు, నా నడిపింపున వాళ్ళు ఇష్టపడటం లేదు, నా నడిపింపున వాళ్ళు సణుక్కుంటున్నారు. అసలు నా నడిపింపు అంటేనే వాళ్ళకి చాలా వెగుటుగా ఉంది. ఎవరు వాళ్ళు? ఐగుప్తీయులు కాదు, నా నడిపింపులు అద్భుతాలు చూసిన వాళ్ళు. మధురం మధురం, నీ మార్గం మధురం, నీ మాట మధురం, నీ ఉనికి మధురం, నువ్వు మధురం అంటూ ఇన్ని సంవత్సరాలు వచ్చాక ఏమైంది వాళ్ళకి బుద్ధి, ఏమైంది వాళ్ళకి మైండ్, ఏమైంది వాళ్ళకని ఆ రోజు యెషయా కాలంలో ఆ రోజు విధానాలు. ఈరోజు కూడా మనం ఈ మాటలను కొంచెం ముందు పెట్టుకుని అద్దంలో చూసుకుంటే ఈరోజు కూడా ఏమవుతుంది మనకు, ఏమైంది మనకు? ప్రభువును నమ్మక ముందు, ప్రభువును నమ్మిన ఆ సమయం, ప్రభు నమ్మిన తర్వాత కాలం గడిచే కొలది ఏమవుతున్నాం మనం? దేవుని మార్గం ఇష్టంగా ఉందా? దేవుని వాక్యం ఇష్టంగా ఉందా? దేవుని ఆరాధన ఇష్టంగా ఉందా? దేవుడు అవునన్న దానికి కాదనటం ఇష్టంగా ఉందా? ఎవరు ఉండగలరండి, ఎవరు రాగలరండి, ఎవరు చేయగలరండి? ఈ మాటలతోనే మనం వెళ్తున్నామా? పేరు మటుకు ఇజ్రాయేలీమే, మనం దేవుని పిల్లలమే, యేసు రక్తం జయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ వాళ్ళ వైఖరి తిరుగుబాటు. ఆ తిరగబడి ఉన్నారు అనే దానికి ఆ పైన చూస్తే వాళ్ళకు తెలియలేదు. తిరగబడి ఉన్నారు. ఎద్దు అంటే పశువు, తన గడ్డి పెట్టి రోజు కొడితి పెట్టి ఏం చేయడు, నాగలు దున్నుతాడు, పొలంలో తీసుకెళ్తాడు, పొద్దుటిపూట కాస్త గడ్డి పడేస్తాడు, మధ్యాహ్నం కాస్త దానా పడేస్తాడు, సాయంకాలం మళ్ళా కాస్త దానా పెడతాడు. నోటితో నాకు దాహం అవుతుందని చెప్పలేదు, ఏదో సమయం మెరిగి నీళ్లు పోస్తాడు, చెరువు దగ్గర తీసుకెళ్తాడు, మళ్ళీ నాగలు కట్టి పొలంలో పోయి చిన్న చిన్న దెబ్బలు వేస్తూ మొత్తం మట్టి దున్నిస్తాడు. అలాంటి ఎద్దు తన యజమానిని ఎరిగింది. మరొకడు పిలిస్తే రాదు, మరొకడు అదిలిస్తే ఇలా చూస్తుంది. ఎద్దుకు తన యజమాని తెలుసు, గాడిదకు తన సొంత వాణి దొడ్డి అంటే ఎక్కడున్నా సరే వెళ్ళిపోతుంది. తన సొంత యజమాని దొడ్డి, అక్కడే ఉంటాను నేనంటూ ఆలస్యంగా వచ్చిన వెనకాల వచ్చిన చాలా సందర్భాల్లో దూడ తప్పిపోయింది అనుకుంటారు. వెతుకుతాడు రైతు, ఎక్కడ కనపడలేదు. ఆశ్చర్యం, పొద్దుట దొడ్డు గేటు దగ్గర ఉంటుంది, ఎలా చెదిరిపోయిందో ఏ దూడలతో పోయిందో తెలియదు, కానీ వచ్చి ఆ గేటు దగ్గర ఉంటుంది. ఆశ్చర్యపోతాడు రైతు. చాలా సందర్భాల్లో జరుగుతుంది.
వీధులు చాలా దొడ్లు ఉంటాయి కదా, పశువులు కూడా వాళ్ళ దొడ్లకు వెళ్తాయి కదా. మరి ఇదేంటిది, తప్పిపోయి 2 రోజుల తర్వాత వచ్చి ఆ వాకిలి ముందు పడుకునుంది. తెల్లవారుజాము లేసి, అయ్యగారు ఆ దూడ వచ్చేసిందండి, దొడ్లో ఉందండి మన పశువుల దొడ్డు. అదే వచ్చింది, ఎలాగొచ్చిందంటే ఎక్కడ తప్పిపోయింది కానీ వచ్చేసింది మళ్ళా. మై గాడ్, హల్లెలూయా. పశువుకు తెలిసింది తన యజమాని, గాడిదకు తెలిసింది తనుండే చోటు. నా పిల్లలకు యజమాని లేదు, దొడ్డి లేదు, చోటు లేదు, ఇష్టానుసారంగా పోవటమే. తిరగబడి ఉన్నారు, ఎందుకు రావాలి అన్నట్టుగా తిరగబడి ఉన్నారు. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. కనుక 11వ వచనం నుంచి చదివితే, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. ఎవరికి? ఇజ్రాయేలీలకు. విస్తారమైన మీ బలులు నాకెందుకు అంటున్నాడు. చూడండి, నాకు కావాలి అన్న ఆయన ఇలాగ బలి, అలాగ బలి, కోడె, పొట్టేలు, క్రొవ్విన దూడ, అవి ఎందుకన్నారు తర్వాత. కానీ బలి 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 బలి, పాపపు బలి అంటూ చెప్పినటువంటి ఆయన ఇక్కడికి వచ్చేటప్పటికి విస్తారమైన మీ బలులు నాకెందుకు, దహన బలులకు పొట్టేళ్లును, బాగుగా మేపిన దూడలు, క్రొవ్వును నాకు వెక్కసమవుతా ఉంది. కోడె రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనే మీరు వస్తున్నారే, బలులు పట్టుకుని వస్తున్నారే, గొర్రెల పిల్లను పట్టుకుని వస్తున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మలను రమ్మన్నవాడెవడు? అమ్మో, చాలా దూరం పోయాడు యెహోవా. ఎవరి మీద? ఫిలిష్తీయులు కాదండి వీళ్ళు, దేవుని ప్రజలు. ఎవరు రమ్మన్నారు నా ఆవరణకి? మిమ్మల్ని పిలిచిన వారు ఎవరు? మరి బలుల ఆవరణలోనే ఇవ్వాలి కదండి, పొట్టేళ్ళ ఆవరణలోనే ఇవ్వాలి కదండి, ఇక్కడే బలిపీఠం ఉంది కదండి. అసలు మీరు ఎందుకు వచ్చారు ఆవరణకు అంటున్నాడు ఆయన. ఏ మొహం పెట్టుకొచ్చారు అన్న మాట అంటే కొంచెం నిష్ఠూరంగా ఉంటుందేమో, కొంచెం వింతగా ఉంటుందేమో. ప్రేమస్వరూపి కదా, మరి దేవుడు ఆది నుంచి ప్రేమై ఉన్నాడు. యేసుప్రభు వచ్చినప్పటి నుంచి దేవుడు ప్రేమయ్యాడు. అంతకుముందు కోపిష్టి కాదు, ఆది నుంచి ఆయన ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి, స్తోత్రం కలుగునుగాక. ఏ మొహం పెట్టుకొచ్చారు మీరు ఆవరణకి? ఆ బలులేంటి చేతుల్లో, ఆ పొట్టేళ్ళేంటి, హడావిడేంటి అంటున్నాడు. ఇదేంటయ్యా బాబు, పాత నిబంధనలో లేవి కాండములో ఈ తప్పు చేస్తే ఈ బలు అన్నారు, ఈ తప్పు చేస్తే ఈ బలు అన్నారు, ఈ పసుపు అయితే చాలా ఇష్టం అన్నారు, ఆశీర్వాదాలు ఇస్తారని మోషే గారు చెప్పారు. ఇదేంటి బాబు, ఆ బలులే కదా పట్టుకొచ్చాం, వాక్యానుసారంగానే పట్టుకొచ్చాం, అన్నీ పట్టుకొచ్చాం, ఇక్కడ ఇవ్వటానికి పట్టుకొచ్చాం, నీకేనయ్యా బాబు అంటే ఆవరణలోకి వస్తే ఎవరమ్మన్నారు నీకు ఇక్కడికి అంటే ఏమంటున్నాడంటే, వీధుల్లో మీరు ఇష్టానుసారంగా తిరుగుతారు, మీ ఇష్టానుసారంగా మీ ఇళ్లల్లో ఉంటారు. అప్పుడు నా మాట ఇవేమీ మీకు గుర్తుండవు, కానీ బలులు మాత్రం లెక్కలేసి పట్టుకొస్తున్నారు. నెలలను ఆధారం చేసుకుని పట్టుకొస్తున్నారు. ఇష్టమైన పొట్టేలు, ఇష్టమైన కోడంటూ మళ్ళీ ఆ లెక్కల్లో కూడా మీరు నెంబర్ 1గా ఉన్నారు. అసలు మిమ్మల్ని రమ్మన్నది ఎవరు? ఇక్కడికి రమ్మన్నది ఎవరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చోట ఇలాంటి మాట కాదు, కానీ దాదాపు ఇలాంటి రోషం వచ్చేలాంటి మాట అక్కడ యెహోవా మాట్లాడారు. ఇలాంటి సన్నివేశంలోనే అదే మాట యేసు ప్రభు రెఫరెన్స్ తీసుకుని యెరూషలేము మందిరంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, రోకలు మార్చుకునేవారు, ఎక్స్చేంజ్ అన్నమాట, రూపీస్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు. పావురాయిలు అమ్మేవాళ్ళు, గొర్రె పిల్లలు అమ్మేవారు, లేగదూడలను అమ్మేవారు. అక్కడే ఆ లోపలే బిజినెస్ పెట్టేశారు అందరూ కూడా. యేసుప్రభు వచ్చారు, బల్లలు దోసేశాడు, ఆ పంజరాలు తెరిచేశాడు, పావురాలను ఎగరగొట్టేశాడు, ఆ గొర్రెలకు తాళ్ళని కూడా తీసేసి వాటిని బయటికి తరిమేశాడు, స్వేచ్ఛ ఇచ్చేశాడు వాటికి. వీళ్ళను కూడా అదే తాళ్లతోటి వ్యాపారం చేసేవాళ్ళు కూడా పోనీ బయటికి, నా తండ్రి మందిరం సకల జనులకు ప్రార్థన మందిరం అనబడాల్సింది, మీరు ఏం చేశారు? దీన్ని దొంగలుగా చేశారు. అసలు ఎవడు మిమ్మల్ని అనుమతించారు ఇక్కడికి? ఎవడు పర్మిషన్ ఇచ్చాడు మీకు? లైసెన్స్ ఇచ్చాడు? ఏ మొహం పెట్టుకుని కార్యం చేస్తున్నారు మీరు ఇక్కడ అన్నట్టు. యేసు ప్రభు కూడా దాదాపు ఇలాంటి రెఫరెన్సే తీసుకున్నట్టు లెక్క. కృపాకాలం అన్నా యేసు వచ్చాక స్ట్రాటజీ మారిందండి. యేసు వచ్చాక కొంచెం ప్రేమ అండి, చేసుకోండి, ఆ కొంచెం పక్కన లైసెన్స్ ఇస్తాను, ఆ వాకిట్లో అక్కడ పెట్టుకోండి కౌంటరు, ఇక్కడ లైసెన్స్ ఇస్తాను, బలిపీఠం దగ్గర పక్కన పెట్టుకోండి, నీకు కొంచెం చేసుకో, వ్యాపారం పైకి రావాలి కదా. అమ్మో, ఎంత ప్రేమమయుడు యేసు ప్రభు. యేసుకి తండ్రి మాట చాలా లెక్క. తాను కృపతో వచ్చినా, కృప చూపించడానికి వచ్చినా తండ్రి మాట వినమనే చెప్పాడు.
తండ్రిని గౌరవించమని చెప్పాడు, తండ్రిని ఘనపరచమని చెప్పాడు, తండ్రి ముందు సాగిలపడమని చెప్పాడు, తండ్రి మాట లెక్క చేయమని చెప్పాడు, తండ్రి మాటని చచ్చిపోతున్న సందర్భాలు కూడా లెక్క చేశానంటూ మనకు రుజువు పలికాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చూస్తుంటే మన గ్రామీణ లోకానుసారమైన రోజువారీ భాషను మనం ఉపయోగించేస్తే ఈ మొహం పెట్టుకొచ్చావు నా దగ్గరికి అన్నట్టు, ఇవి నాకెందుకు, నా మాట వినకుండా, ఇవి నాకెందుకు, నా నామానికి అవమానం తీసుకొస్తా, ఇవి నాకెందుకు పోట్లాట్లు పెట్టుకుంటా, ఇవి నాకెందుకు, నీ చేతుల నిండా లోకపు మురికి అంటుకొని ఉండగా ఎందుకు వచ్చావు అన్నట్టు. చాలా సందర్భాలు యేసు తన దగ్గరకు వచ్చిన వారిని నెట్టివేయడని ఉన్నా ప్రార్థనలకు సరైన రీతిలో వేగంగా సమాధానాలు రాకపోవటానికి గల కారణం కూడా, లేదా దేవుడు అనుగ్రహించిన ఆ శాంతి అకస్మాత్తుగా అదృశ్యమవటానికి గల కారణం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో అవిధేయత పాలు పెరిగిపోయినప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితంలో మన ఇష్టం ప్రయారిటీ అయిపోయి దేవుని ఇష్టం కనుమరుగైపోయినప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఇచ్చిన శాంతి అలా అలా అలా, శాంతికి బదులు అశాంతి, సంతోషానికి బదులు కలవరం, సమాధానానికి బదులు ఏదో గలిబిలి, ఇవన్నీ మొదలవుతాయి. కనుక ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి, శుద్ధి చేయబడుతూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. త్వరగా చదువుతున్నాను చూడండి. నా సన్నిధిని కనపడాలని మీరు వస్తున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నది ఎవరు? మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణం, దానిని ఇక తేకండి. అమావాస్యయు విశ్రాంతి దినము సమాజ కూటము ప్రకటన కూడా జరుగుతూ ఉంది. పాపలు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చుకోవాలా? మీ అమావాస్య వశ్యములను నియామక కాలములను నాకు హేయములు, అవి నిజానికి నాకు సంతోషం ఇవ్వట్లేదు. ఏం చేస్తున్నాయి? అవి నాకు బాధాకరములు, వాటిని సహించలేక విసిగి ఉన్నాను. ఈ సెటప్ ఎప్పుడు చెప్పండి? యెషయా కాలంలో ఇజ్రాయేలీలు ఒక కాలం వచ్చే వరకు దేవుని పట్ల భయభక్తులు కలిగి, ఆ తర్వాత దేవుని మాటను పెడచెవిన పెడుతూ భక్తికి మట్టుకు ప్రత్యక్ష గుడారం, భక్తికి మట్టుకు బలులు, భక్తికి మట్టుకు కోడెలు అన్నీ పట్టుకొస్తున్నారు. ఆవరణలు, ఆరాధన, నైవేద్యాలను పట్టుకొస్తున్నారట. కానీ ప్రభు అంటున్నాడు, ఇజ్రాయేల్తో అంటున్నాడు, ప్రవక్త ద్వారా అంటున్నాడు, ఎందుకు వచ్చిన బలులు ఇవి? నా మాట మీకు పడదు కదా, నా మాట మీకు చేదు కదా, నా సహవాసం మీకు చేదు కదా. కానీ భక్తి చేయటానికి ఇంత ముఖం చేసుకొస్తున్నారు. ఎవరు రమ్మన్నారు? నాకు అసహ్యం. ఇంకా చెప్తున్నాడు, నాకు బాధాకరం. ఈ నైవేద్యాలు ధూపం నాకు బాధాకరం అని యెషయా ద్వారా చెప్తున్నాడు. ఒకవేళ అప్పుడు అలా చేశారేమోనండి, ఇప్పుడు కృప కదండి, దేవుడు కదండి అంటే ఒక అవగాహనలోకి వద్దాం. అవును అవును అవును, యేసయ్య మంచోడు, ప్రేమమయుడు, నిన్ను నన్ను కన్నీళ్ళు దురుకుతాడు, ఎప్పుడు కూడా చంకనెత్తుకుంటాడు, ఏం చేసినా సరే పర్వాలేదమ్మా అంటాడు. అంటే కొత్త కుదరదు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చోట లేఖనాలు ఉంది కదా, మీరెవరు అని అనే ప్రయత్నంలో, ఇదేంటి ప్రభు ఇలాగంటావు? నీ నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో స్వస్థతలు చేయలేదా? నీ నామంలో ఆశ్చర్యకార్యాలు చేయలేదా? చివరికి ప్రవచనాలు చెప్పలేదా అని అంటే, మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరుగను, వెళ్ళిపోండి, పొండి అన్నాడు. పొండి, ఐ డోంట్ నో యూ అన్నాడు. వాళ్ళు మళ్ళా రిపీట్ చేస్తూ ఉంటే, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోక రాజ్యానికి చేరుకుంటాడు. అంటే విశ్వాసంలోకి రావటం ఒక అద్భుతమైన గడి అయితే, ఆ విశ్వాసము నిజమైనది, ఆ విశ్వాసము జీవంతో ఉన్నది, ఆ విశ్వాసము సువాసనతో ఉన్నది, ఆ విశ్వాసము దేవునికి రుచికరంగా ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా సందర్భాలు మీకు చెప్తుంటాను కదా, 11వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేనుట అసాధ్యం. విశ్వాసం అంటే ఒకవేళ ధూపం అనుకోండి, ప్రార్థన అనుకోండి, నైవేద్యం అనుకోండి, విశ్వాసాన్ని అంటే పట్టుకురమ్మని కాదు, అలా అనుకుంటే పొగ అయితే వస్తుంది, కానీ ఆ పొగలో ఈ ఏమంటారు సువాసన లేదు. అంటే వాళ్ళ క్రియలు ఆ ధూపం యొక్క స్థితిని కూడా చెడగొట్టేస్తున్నాయి అన్నమాట. అది దేవునికి బాధాకరంగా ఉందంట. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం కూడా మనకు తోచిన, మనకు తెలిసిన 10 రకాల వాక్యాలు విని
ఇలాగున్నా పర్వాలేదు, అలాగున్నా పర్వాలేదు అనుకుంటే ఒక్కోసారి మన భక్తి ముందుకు వెళ్ళిపోతుంది. కానీ దేవుడు ఇలాగ అనుకుంటాడేమో ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే యేసులో ఉన్నాం కనుక దేవుడు ఇలాగ అనుకోకండి. యేసులో ఉంటాం, కానీ తండ్రి చిత్తం చేయువారిగా కూడా మన బాధ్యత. స్తోత్రం కలుగునుగాక. లేకపోతే చచ్చిపోతారన్నంత మాట అనడాయన. ఎందుకంటే నేను బ్రతికించడానికి వచ్చాను, మీరు బ్రతకాలనుకుంటున్నాను, మీరు పరలోకం చేరే వరకు కూడా మిమ్మల్ని బ్రతికించే పూచి నాది, బ్రతికించుకోమని చెప్పారు తండ్రి. నాలో మిమ్మల్ని బ్రతికించుకుంటాను, భద్రం చేసుకుంటానని వాగ్దానం అయితే ఇచ్చాడు. కానీ ఆయనలో ఉంటూ ఆయన మాటలు మనలో ఉంచుకుంటూ బాధ, చాలా బాధగా ఉందంటున్నాడు. రక్షణలో నుంచి పొమ్మలేడు, నీకు రక్షణ లేదని చెప్పలేడు. ఎందుకంటే ఆయన వాక్యానికి అది వ్యతిరేకంగా ఉంటే ఉండొచ్చు. కానీ మన యొక్క తీరు, మన సాక్ష్యాలు, మనం చేసే వ్యవహారాలు అన్నీ కూడా ఆయనకు చాలా దుఃఖాన్ని కలగజేస్తాయట. అది మంచిది కాదు కదా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. 14 మీ అమావాస్యోత్సవాలు నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. ఏమో ఏమో ఏమో. ఇళ్లలో భార్యాభర్తలు విశ్వాసులే, కానీ చాలా సందర్భాల్లో వాళ్ళు అరుచుకుంటారు, కొట్టుకోవటం ఒకటి తక్కువ. అనుకోని కాసేపు అస్సలు సమాధానం ఉండదు. అదొక పోట్లాట స్థితిగా ఉంటుంది. ఒకవేళ భర్త ప్రభువుని ఎరుగక తన స్థితిని బట్టి ఆయా రీతిలో నేను మాట అంటూ వెళ్ళినా, ఇద్దరూ కలిసి ఆరాధన చేస్తారు, ఇద్దరూ ప్రార్థన చేస్తారు, ఇద్దరూ ఉపవాసం ఉంటారు, నియామక కాలంలో మందిరానికి, ఎక్కడైతే అక్కడ సంఘానికి. కానీ ఒక్కరోజు అస్సలు ఏక మాట మీద ఉండరు. ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటారు, ఒకళ్ళొకళ్ళు ఎత్తి పొడుచుకుంటారు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు బయట నా భార్యలాగా అంటే నా భర్తలాగా చాటింపెయ్యరు. కానీ అంత పని చేస్తారు. ప్రేమ అనేక దోషాలను కప్పుతుందని మాట వింటారు. కానీ మనమే మన ఇళ్లను వీధిలో పెట్టుకునే పరిస్థితి. ఆయన అంటాడు, ఆగస్టు కోటాలని వస్తున్నారు, మే నెల కోటాలని వస్తున్నారు, డిసెంబర్ నెల ఉపవాస ప్రార్థనలు ఉంటాయని వస్తున్నారు, నియామక కాలాలు. ఆ దైవజనుడు వస్తారని వస్తున్నారు, ఇదే వస్తున్నారు. ఏంటి, ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటున్నట్టు ప్రభు ఈ మాటలన్నీ ఎందుకు పలుకుతాడంటే, వచ్చే సంవత్సరం నుంచి ఒక పండగ వాతావరణం దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఇలాంటివన్నీ కూడా మనం ప్రభు కాళ్ళ దగ్గర అలా పడేసిపోవాలంతే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు మూసుకుంటా. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినలేను. ఎవరితో? ఇజ్రాయేలీతో. భయపడకండి, మన దేవుని పిల్లలం కాబట్టి అలా ఉందాం. కానీ ఈ మాటలు మనకు అన్వయించుకుంటే మరి మనం ఏం చేస్తున్నాము? వాళ్ళు మాట వినటం లేదట, తిరుగుబాటు చేస్తున్నారట, బుద్ధి లేని వారిగా ఉంటున్నారట. ఏంటి, వాళ్ళను ఎలా ఉండేవాళ్ళని ఎలా పైకి తీసుకొచ్చాను, ఎలా ఉండేవాళ్ళు ఎలా బయటికి లాక్కొచ్చాను, ఎలా ఉండేవాళ్ళను ఏ స్థాయిలో తీసుకొచ్చేసారు. ఈరోజు వరకు కూడా వాళ్ళకి అంతా నేనే అయ్యి ఉన్నాను. అలాంటి నా మీద తిరుగుబాటు, ఇంత గొప్ప రక్షణ ఐగుప్తు నుంచి అన్నట్టుగా పాపము నుంచి విడిపించి నరకముని తప్పించిన రీతిలో ఎందుకంత సంఘములు, ఎందుకంత విశ్వాసులు, ఎందుకంత తేలికైపోయింది? యేసు రక్తం, యేసు మాట, యేసు స్తుతి, యేసు సన్నిధి, యేసు వాక్యం. వై ఇట్ ఈస్ సో క్యాజువల్ టు సమ్ పీపుల్? ఎందుకంత లైట్, ఎందుకంత తేలిక, ఎందుకంత నాలుగు గీసుకున్నట్టుగా? దేవుడి కార్యాలు చేయాలి, దేవుడు స్వస్థపరిచేసేయాలి, దేవుడు ఏదో చేసేసేయాలి. అంతా కూడా లాటరీలో టికెట్లలాగా ప్రార్థన చేయండి అయ్యగారు, ఏదో రావాలి. కానీ జీవితం ఇలా జీవించకూడదు అని కనీసం బుద్ధి కలిగిన వాడిని ఇలా ఉండకూడదనే తపన ఎప్పుడైనా ఉందా? తాపత్రం ఎప్పుడైనా ఉందా? ప్రయత్నం ఎప్పుడైనా చేశామా? ఎందుకంటే ప్రభు ఇక్కడ పోలుస్తున్నాడు. నేనే అనుకుంటాను, ఒకవేళ నేనే అలాగ ఉన్నాను అనుకోండి, నేనే పోల్చుకుంటాను. ఆ పశువుని చూడు, గాడిదని చూడు అంటున్నాడు. ఎవరితోనూ చెప్తున్నాడు. ఎద్దుకు తన కామందు తెలుసు. కాస్త కుడితి నీళ్ళు, అదే పాయసం ఏం పెట్టడు, బిర్యానీలు ఏం పెట్టడు, దానికి కుడితి పెడతాడు, ముళ్ళుగరతో గుచ్చుతాడు, గడ్డేస్తాడు, నీళ్లు పోస్తాడు, చెరువులో తీసుకెళ్ళి ఇలాగ కడుగుతాడు.
ఎంత చక్కగా దున్నుతుందో. మళ్ళీ వచ్చి సరిగ్గా ఆ దొడ్లో కట్టాడి దగ్గర నిలబడుతుంది. ఎడ్లు తన కామందు తన యజమానిని ఎరుగును. ఎందుకంటే 10 మంది కామంది అంటే కాచేవాడు అనుకోండి. కాసేపు అప్పుడప్పుడు చూస్తుంటాను. చిన్నప్పుడు పొలాలకు వెళ్ళేవాడిని. ఆ పని చేసేవారితో పాటు దూడ తోలుకుని వచ్చేటప్పుడు నేను కూడా సాయంకాలం పాటు వాళ్ళతో పాటు నడిచి వచ్చేవాడిని. వేసవికాలం ఆ మామిడికాయలు తింటూ తిరుగుతూ. ఈ పొలంలోంచి 4-5 దూడలు కలిసేవి, ఆ కాచేవాడు కలిసేవాడు. ఈ పొలంలోంచి 4-5 దూడలు వాళ్ళే కలిసేవి, ఆ కాచేవాడు తోలు. అన్నీ కూడా ఈ మార్గంలోనే రావాలి. మా ఇంటికి పొలం నుంచి వేరే డైరెక్ట్ స్ట్రైట్ లైన్ ఏమి లేదు, అంతా ఆ రోడ్లోనే రావాలి. అన్ని మందులు అబ్బో ఎన్ని ఉండయో, 100-200 కూడా. కాసేవారు అందరూ కూడా మధ్యలో ఒకడు ఉంటే పక్కన ఒకడు ఉంటే ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్ళేవారు. అదేంటో సరిగ్గా ఇంక ఊరు వస్తుంది అనేటప్పటికీ వీటికవే విడిపోతూ ఉండేవి. ఎక్కడ అదిలించినట్టుగానే అన్నట్టుగానే కనపడేది కాదు. అలా విడిపోయాయి. ఆ వీధిలోకి వెళ్ళాక ఏ దొడ్డులోకి అవి అలా వెళ్ళిపోయాయి. ఎవరు చెప్పినట్టు చూసాను చిన్నప్పుడు, మీరు చూసే ఉంటారు. ఆ వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత చక్కగా పోతున్నాయో. స్తోత్రం కలుగునుగాక. మా దేవుడు అంటారు, మా యజమాని అంటారు. ఏం తెలిసింది మీకు? ఆయన మార్గం అంటారు, ఆయన మాట అంటారు. ఏంటి మరి ఈ పద్ధతి? ఎందుకు తన కామందు తన యజమాని ఎవరో తెలుసు, ఆ దొడ్డుకే పోతున్నాయి. గాడిద ఎందుకు పనికిరాదంటారు? బరువులు మోయటం తప్ప, ఓండ్ర పెట్టడం తప్ప ఇంకంతగా. అసలు పశువులన్నింటిలో జంతువులన్నింటిలో కూడా గాడిద మాట్లాడితే ఎవరినైనా కొంచెం దూషించాలంటే ఏంటి అలాగా అడ్డగాడిదలాగా అంటారు కదా. అలాంటి పోలికలకు ఉపయోగించారు. దానికైనా సరే తాను ఉండే దొడ్డు తెలుసట. కానీ నా పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు. స్థలమో తెలీదు, మేత తెలీదు, మార్గమో తెలీదు. వాళ్ళు బలులు తెచ్చేస్తారు, అర్పణలు తెచ్చేస్తారు, ధూపం వేసేస్తారు. అందులోనూ నెలల కాలం, 10వ నెల ధూపం, 7వ నెల ఉపవాస ప్రార్థన, 5వ నెల ఉపవాస ప్రార్థన, ధర్మశాస్త్రం. వచ్చేస్తున్నారు మందిరానికి. అలవాటు కదండి, పండగ కదండి, వచ్చేయండి పదండి, ఈ బట్టలు కట్టుకోవాలి, అలాగే వెళ్ళాలి, ఈ బట్టకు రావాలి, అలా వధించాలి. 10వ నెల కదా, 7వ నెల కదా, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఇక్కడికి అని ఆ రోజు అంటున్నాడు. ఈరోజు ఏసునామలు వస్తున్నామంటే ఏసై కూడా పొమ్మని అనడు. ఇది మీకు న్యాయమేనా అంటాడు. స్తోత్రం కలుగునుగాక. ఇది మీకు పద్ధతేనా? ఆ మాట మాత్రం అంటాడు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే యేసు అన్నారు కదా, నా దగ్గరకు వచ్చిన వారు ఎంత మాత్రం నేను త్రోసివేయను అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. సో ఏం చెయ్యాలయ్యా బాబు? 15వ వచనం చూడండి. మీరు మీ చేతులు చాపనప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఆ రోజు అవిధేయతతో భక్తి ఘనంగా చేస్తున్నారు కానీ జీవితంలో ప్రభు కనపట్టలేదు ఎక్కడ, దేవుని మాట మార్గం కనపట్టలేదు ఎక్కడ. నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి అంటే రక్తము చిందించి ఉన్నాయి అంటే అందరూ మర్డర్లు చేశారా? రక్తం అంటే ఏంటి? ఏమన్నా రక్తంలో ముంచొచ్చారా? కాదు కాదు కాదు. మీ చేతుల ద్వారా అన్యాయం జరిగింది. మీ చేతుల ద్వారా న్యాయం జరగట్లేదు, అన్యాయం జరిగింది. అన్యాయం అనే రక్తం, అక్రమ అనే రక్తం నాకు కనబడుతూ ఉంది. ఓ మై గాడ్. ఒకవేళ ప్రభులో ఉన్నాం అనుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం దాదాపు ఇదే భావన వచ్చేలాగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి 13, 14, 15 చూద్దాం. 3వ అధ్యాయము. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు ఎవరు? ఏం చేస్తే? హత్య చేస్తే కాదు, ఏం చేస్తే? తన సహోదరుని ద్వేషిస్తే అతడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందునూ నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు కదా. స్తోత్రం కలుగునుగాక. ఇది ఎందుకు ఆ మాట దగ్గరికి నేను వెళ్ళామంటే, మీ చేతులు రక్తంతో నిండిపోయి ఉన్నాయి అంటే ఎక్కడ ఏం చేశారా బాబు అని అనుకోవచ్చు మనం. అక్కడ నరహంతకుడు అనేటప్పటికీ అమ్మో చంపినాడని, చంపలేదు. ఆ వ్యక్తి మీద పగబెట్టి ద్వేషం పెట్టుకుని పీకి దగ్గర కోపం పెట్టుకుంటే దేవుడు అంటాడు ఇదే నీ పరిస్థితి. ఏంటి ప్రార్థన?
ఎందుకు ఉపవాసం అంటాడన్నమాట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. మరి ఏం చేయాలయ్యా? అలాగనేసి ఊరుకుంటే ఇంక ఇజ్రాయేలీయులందరూ ఏమైపోదురు? మనం అయిపోయింది, పోదాం పదండి అంటే ఇంక అయిపోయాం మనం. దేవుడు వదిలేశాడు. ఇంకేమైనా దేవుడు కనెక్షన్ కట్ చేసేస్తున్నాడు. మామూలు నేరాలు కాదు మనం చేసినవి, ఇవన్నీ కూడా దేవుడు పట్టించుకున్నాడు అనుకుంటూ ఇంక దేవుడు ఇంకా కత్తిరించేసుకుంటాడు, సంబంధం తెంచేసుకుంటాడు, ఇంకా ఆయనకి మనకు అంతే సంగతులు అని అనుకుంటుంటే ఆయన ఆపలేదు, కామబెట్టి కంటిన్యూ చేస్తున్నాడు. 16 వచనం చూడండి. ఇకనైనా అన్నట్టు మిమ్మును కడుగుకొనిడి, శుద్ధి చేసుకొనుడి. సో ఆపర్చునిటీ ఇస్తున్నాడు దేవుడు. అది ప్రేమ అంటే, అది కనికరం అంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది దయా జాలంటే. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ చెడ్డ క్రియలు నాకు కనపడకుండా వాటిని చేయటం మానండి, వాటికి దూరంగా ఉండండి, కీడు చేయటం మానండి, మేలు చేయటం నేర్చుకోండి, న్యాయము జాగ్రత్తగా ఆలోచన చేసి విచారించి హింసించబడుచున్న వానిని విడిపించండి, తండ్రి లేని వానికి న్యాయం చేయండి, విధవరాలి పక్షముగా వాదించండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె. చూడు మళ్ళీ హామీ పైన 14 వచ్చిన దాకా ఇలా మీరున్నారు, ఇలా మీరున్నారు, ఇలా మీరున్నారు, ఏ మొహం పెట్టుకొచ్చారు, ఎందుకు నాకు ఇవన్నీ, అమ్మమ్మో నా చెవులు బాధ పొండి అన్నట్టుగా అంత హడావుడి చేస్తూ మళ్ళీ కిందంటాడు, మీ పాపములు రక్తము కన్నా ఎంత ఎర్రగా ఇంత పనికిమాలుగా ఉన్నా సరే వాటిని నేను కడిగి మిమ్మల్ని హిమము వలె తెల్లగా చేస్తా. స్తోత్రం కలుగును గాక. ఇంత దయగల దేవుడు ఎక్కడ దొరుకుతారు మనకి? ఇంత ఆటాపాటగా అల్లరి చిల్లర దేవుళ్ళకు మొక్కినట్టుగా మనం మొక్కుతున్నా చేస్తున్నా ఆయన అంటున్నాడు, రండి కడిగేస్తా, రండి శుద్ధి చేస్తా, మీరు నేను కలిసి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కీడు చేయటం మానండి, మేలు చేయటం నేర్చుకోండి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాల పక్షముగా వాదించండి. యెహోవా ఇగో చెప్తున్నాడు, రండి మనం తీసుకుందాం, ఒక ఒప్పందంలోకి వద్దాం, వివాదం లేకుండా చేసుకుందాం. వివాదం తీర్చుకుందామంటే సమాధాన పడదాం, వివాదం తీర్చుకుందామంటే వివాదంలోకి వద్దామని కాదు, మీరు నేను తేల్చుకుందామని కాదు, వివాదమును సరి చేసుకుందాం. ఆయనేం తప్పు చేయడు, ఆయన సమాధాన పట్ల తప్పు చేయకపోయినా మనతో సమాధానాన్ని వాంఛిస్తున్నాడు. ఆయన తప్పు చేసిన వాళ్ళు మనం అమ్మో అంటూ చేతుల్లో పడిపోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండి మనము సమాధాన పడదాం అంటున్నాడు ఆయన. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లగా అయిపోతాయి, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబెచ్చు వలె తెల్లవైపోతాయి. 19వ వచనం. మీరు సమ్మతించి ఈ మాటలను అంగీకరించి నా తాత్పర్యాన్ని అర్థం చేసుకుని నా మాట వినిన ఎడల మీరు అంగీకరించి మొహమాటంగా ముఖం ముడుచుకొని నుదురు ముడుచుకొని సనుక్కుంటూ గొనుక్కుంటూ లోపల ఎవడుంటాడమ్మా ఎవడు చేస్తాడమ్మా అనే తాత్పర్యంతో కాదు, ముందెక్కడ మీరు సమ్మతించాలి. ఎక్కడ జరుగుతుంది సమ్మతించే ఆ కార్యం? మనసులో, హృదయపూర్వకంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు సమ్మతించి అవును ప్రభువా నువ్వు చెప్పింది నిజమే, ఆ స్థితి అలాగే ఉంది అంటూ నీ మాట వినటానికి వచ్చుతున్నాం, నీ మాట ప్రకారం జీవిస్తామంటూ నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. స్తోత్రం కలుగునుగాక. మీకు ఎప్పుడు మంచి జరుగుతుందని దేవుడు హామీ ఇస్తున్నాడు. భూమి ఎన్ని రకాల పంటలు ఇచ్చినా, భూమి మీద ఎంత పనికిమాలిన విషాలు చేదులు ఉన్నా సరే మీరు మాత్రం మంచే కోసుకుంటారు, మీరు మాత్రం మంచి ఫలాలు అనుభవిస్తారు, మీరు మాత్రం మంచిగా వర్ధిల్లుతారు. భూమి మీద ఎన్ని రకాల వ్యాధులతో తీసుకుని బాధపడుతున్నా మీరు మాత్రం ఆరోగ్యంగా ఉంటారు. స్వస్థపరిచే యెహోవాను నేనే. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరి ఒక మాట చదివి నేను ప్రార్థన చేసేస్తా. ఆమోసు గ్రంథం, సేమ ఇది కూడా ఇజ్రాయేల్ గురించే. తరాలు, యెషయా తరము, యోవేలు తరము, ఈ తరాలు అయిన తర్వాత మళ్ళీ ఆమోస్ దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడేం చేశారబ్బా,
ఇంతగా శుద్ధి చేశాడే, మంచు కన్నా తెల్లగా చేశాడే, గోరుపుచ్చు కన్నా తెల్లగా చేశాడే. మనం సమాధాన పడిపోదాం రండి. మిమ్మల్ని సమాధానం అంటే చెప్పండి. ఆయన ఆశీర్వాదములకు ఆయన ఘనుడు, సకల ఆశీర్వాదములు ఆయనవే. ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ఆయన అంటున్నాడు, నాతో సమాధాన పడండి. అంటే ఏంటి అర్థం? నా ఆశీర్వాదాలన్నీ మీరు సొంతం చేసుకోండి అని చెప్పటమే. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం వచనాలు మీరు ఇప్పటికీ అండర్లైన్ చేసుకుని ఉంటారు. ఇది విశ్వాసులకు కాదు, రక్షణ పొందిన వారికి కాదు, ఈ మాటలు యేసును అంగీకరించిన వారికి కాదు అని కొట్టేసే బోధలు ఉంటే ఉండొచ్చు. మనం చదవాల్సిన పని లేదు, అప్పుడు ఏం లేదు, వాళ్ళు తలతెక్కగా ప్రవర్తించారు, మన కోసం కాదు అని వదిలేసేయచ్చు. కానీ జ్ఞానం కలిగినటువంటి విశ్వాసులు, మనము అలాంటి యెహోవా కాలంలో తలతిక్కల పనులు చేసేవారుగా ఉండకపోయినా, వాళ్ళు చేసినట్టుగా చేయకపోయినా, మన యొక్క విశ్వాస జీవితంలో కూడా తలతిక్క మాదిరిగా మన జీవితాలు ఉంటున్నాయి కదా. వాళ్ళకి నాకు ఇక తేడా ఏముంది? వాళ్ళేమో రక్షణ, శిలువ రక్తము, పాపక్షమాపణ అందులో లేరు. నేను రక్తము, పాపక్షమాపణ, దేవుని పిల్లలు అనే కృపలో ఉన్నాను. అదొక్కటే తేడా. అదర్వైజ్ వాళ్ళు ఎలా తెలివి మాలిన వాళ్ళు, నేను అలా తెలివి మాలిన వాడుగానే ఉంటున్నాను అని భావించి యేసు దగ్గరికి పరిగెత్తుకు రావాలి. యేసు శిలువ దగ్గర మోకరిల్లాలి. తండ్రి క్షమించు అని ఒక్క మాట అనాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 23, 24 చూద్దాం. ఇంకా కొంచెం పైనుంచి వస్తే 21. సేమ్, మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆఘ్రాణించనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు ఆ క్రొవ్విన పశువులను నేను చూడను. ఇంకా మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తీసేయండి. మీ స్వరమండలములో మీ మ్యూజిక్, మీ నాదము, ఆ డప్పులు వినటం నాకు అస్సలు మనస్సు లేదు. ఎందుకట? మీరు ఏం చేస్తే వింటాను, ఏం చేస్తే నా మనసు మీ వైపు తిరుగుతుంది అంటున్నట్టుగా నీళ్లు పారినట్టు న్యాయం జరిగించండి. మీ జీవితంలో అన్యాయం, అక్రమం విడిచిపెట్టండి. స్తోత్రం కలుగునుగాక. ప్రభులోకి రాకముందు యెహోవా కాలంలో ఉన్నట్టు ప్రభులోకి వచ్చాక అన్యాయం చేయొచ్చా, అక్రమం చేయొచ్చా? కాదు కదండి. మరి ఎందుకు అలాగ అనుకుంటాం? మనం ప్రభులో ఉన్నాం, ఈ మాటలు మనకు కాదు. ప్రభులో ఉన్నాం, మనం ఏం చేసినా పర్వాలేదు. ప్రభులో ఉన్నాం, ప్రార్థన చేసుకుంటే చాలు. ఇంట్లో ఎలా కొట్టేసుకున్నా పర్వాలేదు, ఎలా తిట్టేసుకున్నా పర్వాలేదు. ఎవరమ్మా చెప్పింది? నిజానికి దేవుడు చేయలేక కాదు, చేతకాక కాదు, కనికరం లేక కాదు, మనం మర్చిపోయి కాదు. మన ప్రవర్తన ఆయనకు మనకు మధ్యన యేసు రక్తం ప్రతి పాపమును కడిగివేసిన ఆ యేసు రక్తం కూడా ఏ కార్యము చేయలేదన్నట్టుగా అందుబాటులోనే ఉంది, కానీ అదేం కార్యం చేయట్లేదు. ఎప్పుడు దాకా యేసు రక్తంలో ఉన్న ప్రభావం మనలో పని చేయదు. అసలు ఎక్కడైనా పనిచేస్తుంది. ఎంత ఘోర పాపినైనా కడిగి వేయగలిగిన శక్తి యేసు రక్తానికి ఉంది. కానీ మరి ఈ అవిధేయత ఎందుకు కడగటం లేదు? నేనేం చేసేసినా యేసు దగ్గరికి వెళ్ళిపోతున్నాను కదా, వెంటనే డామ్ అని పోవాలి కదా. కాదు. యేసు ప్రిన్సిపల్ చెప్పాడు, నీ అతిక్రమాన్ని నువ్వు గుర్తించాలి, మనస్సులో అవును అని అంగీకరించాలి, తర్వాత మన్నించు అని చెప్పాలి. అప్పుడు యేసు రక్తం ఎంత శక్తి కలిగిందో నీకు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనలో అవిధేయతను శిఖరాల దాకా తీసుకెళ్ళిపోతూ, మనలో ఆ యొక్క దేవుడు వద్దు అన్నదాన్ని అలాగే చేసుకుంటూ పోతూ, యేసు రక్తం అంటూ ఏదో కొవ్వు తెలిగించినట్టుగా, యేసు రక్తం అంటే అంత శక్తి కలిగిన రక్తమైనా సరే మనలో కార్యం చేయదు. ఎందుకంటే దానికి శక్తి లేక కాదు, మన అవిధేయత ఆ రక్తాన్ని అడ్డుకుంటుంది. మన అవిధేయత రక్తాన్ని అడ్డుకుంటుంది. స్తోత్రం కలుగును గాక. చాలామంది విశ్వాసులకు ఈ మాటలు ఈ కోణంలో తెలియదు. ఎందుకంటే బోధలో చాలా సందర్భాల్లో మనం ఎప్పుడు కూడా ఇక ప్రార్థన ఉపవాసం. కానీ మన వైఖరి, ఆయన మాట ప్రకారం వైఖరి, సాక్ష్యంలో వైఖరి, మనం ఏం చేసాం, ఎవరి పిల్లలు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, చెప్పినా సరే ఎందుకు మాంటలేదు, ఏముందని ఎందుకు మళ్ళీ అలాగుంటున్నాం. ఇవన్నీ దేనికి కారణం అంటే, ఇవన్నీ కూడా ఇది జరగటం వల్ల ఆయన అంటాడు, నువ్వు నా కూతురువే కొడుకువే కాదని నేను అనను, కానీ నా కొడుకులాగా ఉండాలి నువ్వు, నా కూతురులాగా ఉండాలి నువ్వు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం.
ఆమోస్ గ్రంథంలో ఆమోస్ ప్రవక్తలు చెప్తున్నారు, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనియ్యండి. ఉదాహరణకి క్వైరలు ఉంటారు కదండి, 10 మంది. ఆ ముందు వారంలో ఇప్పుడు గొడవ వచ్చి ఉంటుంది. ఆ గొడవ ఇంకా సమాధానం పడదు. ఈ పిల్ల ఆ పిల్ల ముఖం చూసుకోదు, ఈ నాయన ముఖం చూసుకోడు. కానీ ఇక్కడ నిలబడి స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా అంటున్నారు అనుకోండి, యేసురామం, ఏమవుతుంది అనుకోవాలి? ఆ వాయించే వాళ్ళని ఆర్కెస్ట్రాలోనే పట్టలేదనుకోండి, కానీ మరి ఆర్కెస్ట్రా ఉండాలి కదా, అలా ఉండాలి కాబట్టి వాళ్ళు వాయిస్తారు పాటను బట్టి. కానీ అది దేవునికి మధురంగా ఉండాలంటే ఆ పాట దేవునికి మధురంగా ఉండాలి. చెప్పాను కదా, వాసన పైకి వెళ్ళాలి, పొగ కాదు అక్కడ, శబ్దం కాదు అక్కడ, సువాసన. స్తోత్రం కలుగునుగాక. అది జరగాలంటే ఒక్క మాట, ఒక్క తాత్పర్యం, దేవుని పట్ల భయము, భక్తి, పూజ్యభావం అది ఉండాలి. అందుకే ఈ స్టేజ్ల మీద ఎందుకు వెకిలితనం కనపడుతూ ఉంది? ఆ పనికి మాలిన సినిమాలు, డ్యాన్సులు స్టేజ్ల మీద కనపడుతున్నాయి. సినిమాలాగా వస్త్రధారణలు ఎందుకు స్టేజ్ మీద కనపడుతున్నాయి? పాట మాత్రం ప్రభువుది, గంతులు మాత్రం లోకానివి. పాటల్లో తాత్పర్యం మాత్రం లేఖనానుసారమైంది, కానీ ఆ వైఖరంతా కూడా పనికి మాలిన వైఖరి. దానికోసమే లోకమంతా ఎదురు చూస్తూ ఉందేమో కానీ క్రైస్తవులు కూడా ఏలలేసి చప్పట్లు కొట్టే దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది సంఘం. ప్రభు అంటున్నారు, ఏమనుకోవాలి మిమ్మల్ని? మీరు ఎవరు పిల్లలు? ఎలా ఉండాలి? ఏం చేయాలి? మీరు చేస్తున్న పని ఏంటి? మళ్ళీ నా దగ్గరికి ఎలాగ వస్తున్నారు? మీరు ఏం చేస్తున్న పని ఏంటి? మళ్ళీ ఏమంటున్నారు? మీరు ఈ ఉపవాస కోటాలు ఏంటి, ఇవేంటి అంటున్నాడు. కనుక మళ్ళీ చెప్తున్నాడైనా, ఈ రోజు నుంచి మీరు కొంచెం న్యాయంగా ఉండండి, నీతిగా ఉండండి, నా పిల్లలుగా ఉండండి, నా ఆశీర్వాదాలని మీవే అని ఆయన ముగిస్తున్నాడు పుస్తకం. స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథంలో ఉన్నది, ఇక్కడ కూడా అదే. నీళ్లు పారినట్టుగా న్యాయము జరగనివ్వండి, మీ ఇంట్లో, మీ సంఘంలో, మీ ఇరుగు పొరుగులో న్యాయం. అది ఎలాగట? కొంచెం కాదు, ప్రవాహం వలె న్యాయం, తర్వాత గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహించనియండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, స్తుతి ఆరాధనలు వెళ్ళిపోతున్నాయి, దేవుడి కార్యం చేసుకుంటూ పోతున్నాడు విశ్వాసం చొప్పున. మనం వచ్చి వెళ్ళిపోతున్నాం. కానీ ఏంటి ఇంకా కార్యం జరగట్లేదు? ఇంత ప్రార్థన జరుగుతుంది, వచ్చి వెళ్తున్నాం. 6 వారాలను ఎవరో అన్నారు, 7 వారాలను ఎవరో అన్నారు, 3 వారాలు వస్తే చాలమ్మ అన్నారు. వారాల లెక్కలు వాళ్ళు చెప్పారు కదండి, నియామక కాలాలు, అంకెల భక్తి, అంకెల బలులు, అంకెల రోజులు. 7 సోమవారాలు చేయమ్మా, 7 శుక్రవారాలు మా మందిరానికి రామ్మా, 3 ఆదివారాలు అక్కడికి వెళ్ళమ్మా. ఏంటి అంకెల భక్తి? ఏంటి? బ్రతుకును మార్చుకోమని చెప్పేవారేరి. ప్రభువుని ఎరుగున వారు స్వస్థత కోసం వస్తే ఇవేమీ వాళ్ళకి వర్తించవండి. ప్రభు కనికరంతో వాళ్ళు స్వస్థపరుస్తాడు. అలాగని మన మీద కనికరం చూపడని కాదండి, మనలను తండ్రిగానే క్రమశిక్షణలో పెడతాడు. స్తోత్రం కలుగునుగాక. కనికరం లేనివాడు అని అనుకోవద్దు. ఎబ్రిల్కి రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఆయన మన తండ్రి కనుక శిక్షించకుండా ఎలా ఉంటాడు, డిసిప్లిన్లో పెట్టకుండా ఎలా ఉంటాడు, గద్దించకుండా ఎలా ఉంటాడు. నువ్వు చేస్తున్నది ఏంటి? నువ్వు ఎవరువో, నువ్వు ఏం చేయాలి, నువ్వు ఎవరువో, నువ్వు ఏం తినాలి, నువ్వు ఎవరువో, ఎలాంటి వస్త్రాలు ధరించాలి, నువ్వు ఎవరువో, వాళ్ళ మధ్యన ఎలాగుండాలి, నువ్వు ఇది కూడా చెప్పడా? అమ్మా నాన్న ఇది కూడా చెప్పరా? లోకరీతిగా చూస్తే పో లోపలికి పో, ఏంటి వాళ్ళ మధ్యన అలాగ నువ్వు అని గద్దిస్తున్నారే. అమ్మా నాన్న సమాజపరంగా, కులం పరంగాను, ఇంకో గోత్ర పరంగాను పక్క పెట్టండి. అవి లోకరీతిగా అమ్మా నాన్న వయసు వచ్చిన పిల్లలను బుద్ధి చెప్తూ చెప్పేవాళ్ళే పో, మళ్ళీ బయటకు వెళ్ళావంటే ఏంటా పోకిరి మాటలు అక్కడ, ఏంటా వేషం అక్కడ. ఇంటికి రాగానే అక్కడ బాగానే ఉంటారు, ఇంటికి రాగానే చక వాళ్ళు కొద్ది మాటలు అంటారు. ఇలాగైతే కుదరదు అనేస్తారు. లోకరీతిగా కన్నబిడ్డలు ఎలాగ అంటుంటే పరలోకం చేర్చుకోవాల్సిన బాబు ఈయన. నేనుండు చోటు మీరు కూడా ఉండాలి, మీరు ఒక్కచోట ఉండాలి. అప్పుడు వస్తాను కాదు, అంతవరకు నా ఆత్మను మీలో ఉంచుతా. నా ఆత్మ మీకు అన్ని ట్రైనింగ్ ఇస్తారు, ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా పాడాలో, ఏం చేయాలో, క్రైస్తవులైన తర్వాత ఎలా ఉండాలో ఆయన మీలో ఉండి చేయి పట్టి నడిపిస్తారు. స్తోత్రం కలుగునుగాక. కనుక ఎవరో గుడ్డెద్దు చేయబడినట్టుగా భక్తి చేసుకుపోతున్నారు, పోతే పోనివ్వండి. కానీ ఇలాంటి వచనాలు మళ్ళీ ఆలోచింపజేస్తాయి. ఉపవాసాలు అయితే చేస్తున్నాను కానీ ఇంట్లో పరిస్థితులు నేను ఎలాగ ఉంటున్నాను, చర్చిలో ఎలాగ ఉంటున్నాను, అసలు నా వ్యక్తిగత సాక్ష్యాన్ని నేను ఎలా నిలబెట్టుకుంటున్నాను, నేను ఎవరినైనా మర్చిపోతున్నాను, నా కన్న తండ్రి ఎవరైనా మర్చిపోతున్నాను,
అనేది అవగాహన లేకపోతే ప్రభు అంటారు, ప్రార్థన జరిగిపోతాయి, ఉపవాసాలు జరిగిపోతాయి, ఇలాంటి ఆరాధన జరిగిపోతాయి, కార్యాలు ఆలస్యం అవుతాయి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా దేవుడు మనలను మంచు వలె తెల్లగా చేయటానికి, అపవాది మనల్ని ఒక భ్రమలో ఉంచి 2025లో కూడా ఇదే రీతిలో మన జీవితాలు కృంగిపోతూ కొనసాగకుండా ఉండేలాగున ప్రభు ఈ నిమిషంలో మనల్ని పూర్తిగా కడిగేస్తాడట, శుద్ధి చేసేస్తాడట. ఈ రోజు నుంచి మన ఇంట్లో, మన ఒంట్లో, మన సంఘంలో, మన గ్రామంలో పండగ 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 పండగ.